శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ఒక ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, వారికి సంబంధించినటువంటి వారి భర్త ఒక సంస్థలో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన అంటే ఒక గురువుని అనుసరిస్తున్నాడు. ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి దైవీ ప్రచారాలు చేసేటువంటి సంస్థలో ఆ గురువు దగ్గర వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ దీక్షలు తీసుకున్నారు, వాళ్ళ బంధువులతో సహా. అటు వాళ్ళ అత్తమామలు కానీ, ఇటు వీళ్ళు తల్లిదండ్రులు కానీ, వీరు కానీ, అంటే ఈ ప్రశ్న రాసిన సోదరితో సహా మొత్తం అందరూ దీక్షలు తీసుకొని ఆ సంస్థకి, ఆ గురువుకి, ఆ గురువు సూచిస్తున్న ఆ దైవానికి అంకితమై జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరికి పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం అందరూ ఆ గురువుని అనుసరిస్తున్నారు. అన్ని కుటుంబాల వాళ్ళు, ఇటు ఇరువైపుల భార్యాభర్తలు, ఇరువైపుల కుటుంబాల వాళ్ళు, వాళ్ళ బంధుమిత్రులు కూడా. ఇప్పుడు ఈవిడ ప్రాబ్లం ఏంటంటే, ఆ భర్త ఆ గురువుని అనుసరిస్తూ అలా సాగుతూ పిల్లలను తనను అశ్రద్ధ చేస్తున్నాడు. అశ్రద్ధ అంటే ఆధ్యాత్మిక జీవితము అంటే ఒక వైరాగ్యముగా ఉన్నట్టు ఇంట్లో ఉండటం, అంటే ఏదో సీరియస్ గా ఆయన ఒక పెద్ద మహారాజులాగా లేదా ఒక పెద్ద వైరాగ్య పురుషుడైన జ్ఞానిలాగా ఇంట్లో ఉండటం. వాళ్ళకి పిల్లలు కొంచెం పెద్ద పిల్లలే ఉన్నారు, చదువుకుంటున్నారు, 7వ తరగతి 8వ తరగతి అలా ఆ సైజు పిల్లలు ఉన్నారు వాళ్ళు. ఇదివరకు భార్యని చాలా ప్రేమగా అన్ని తిప్పేవాడు, పిల్లలు అందరూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ గురువు గారిని అనుసరిస్తూ ఆ సంస్థలో కార్యకలాపాలు చేస్తూ ఆ సంస్థలో ఏదో పోస్ట్ కూడా ఇచ్చారు గురువు గారు ఇతనికి. ఇప్పుడు వీళ్ళందరూ ఆ దీక్షా వస్త్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. మొత్తం వీళ్ళ కుటుంబాల బంధువులు అందరూ ఆ గురువుకి అంకితమైన వాళ్ళే. ఆ గురువు గారితో మాతాజీ అనుకోండి, ఏదో సంస్థ. నేను ఎందుకు వాళ్ళ పేర్లోనే ఎవరిని ఉద్దేశించి అనకూడదు, విషయం అర్థం అవ్వాల్సింది మనకే కనుక వాళ్ళు మాతాజీలో గురువులో ఎవరో చెప్పను. ఎందుకని అది వాటితో మనకు పని లేదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉన్నారు, మాతాజీలు ఉన్నారు, గురువులు ఉన్నారు, అన్ని మతాలలో అనేక పేర్లతో ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ ఇతనేంటి అంటే భార్యతో కాపురం చేయడం తగ్గించేశాడు లేదా మానేశాడు. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండకపోవటం, పిల్లల మీద అంత ఎఫెక్షన్ చూపించకపోవటం, తనను తాను నిగ్రహించుకున్నట్టుగా, తాను ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడుగా, మంచి గురుభక్తుడుగా, మంచి దైవభక్తుడుగా అతను తనను తాను భావించుకుంటున్నాడు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాడు, అక్కడ స్నేహితులతో బాగానే ఉంటాడు, బయట ఆ వ్యాపారాలు ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో అందరితో బాగానే ఉంటాడు. ఈ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ అందరితో బాగానే ఉంటాడు, ఆ సంస్థ సభ్యులు వాళ్ళతో. ఆ గురువులు వాళ్ళందరి దగ్గర బాగానే ఉంటాడు, బంధువులు అందరి దగ్గర బాగానే ఉంటాడు. ఇంట్లోకి రాగానే ఇప్పుడు ఈ భార్య తనను బంధించేటువంటి ఒక మోహపూరితమైన విషయంగా భావించుకుంటున్నాడు. అంటే భార్య ఒక మోహబంధం, పిల్లలు ఒక మోహబంధం, సంసారం ఒక మోహబంధము. ఇంటికి రాగానే తత్వం వచ్చేస్తుంది ఆయనకి. ఇప్పుడు ఎందుకు ఈవిడ కూడా దీక్ష తీసుకుంది, ఈవిడ కూడా అదే గురువుని అనుసరిస్తుంది. ఈవిడ అమ్మా నాన్న అదే గురువుని అనుసరిస్తారు, ఆ కుర్రోడు అమ్మా నాన్న అదే గురువుని అనుసరిస్తారు. వాళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ చెల్లెళ్ళు మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా, బంధుమిత్ర సమేతంగా అదే గురువుతో ఉన్నారు. కానీ ఈవిడ ప్రాబ్లం ఎవరికి చెప్పాలో తెలియట్లే. ఈవిడ తన తల్లిదండ్రులకు ఆ ప్రాబ్లం చెప్పింది. తల్లిదండ్రులు వెళ్ళి ఆ గురువుకు కూడా చెప్పారు ఇలా చేస్తున్నాడు అని. అంటే ఆ గురువు దానిని సమర్థించాడు, ఇవన్నీ మోహబంధములు అని. చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు ఆ పిల్లలు 7వ 8వ తరగతుల్లో ఉన్నారు. ఆవిడ హౌస్ వైఫ్, ఆవిడ చదువుకుంది. వాళ్ళిద్దరూ కొత్తలో అసలు ఇంతకీ విశేషం ఏంటంటే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు, చక్కగా ఆనందంగా పెళ్లి చేశారు కూడా. ఈ గురువు అనే సంస్థలోకి వచ్చే వరకు, ఈ సంస్థలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళు సుమారుగా ఒక 5-6 సంవత్సరాలు గడుస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు.
ఈ సంస్థలోకి వచ్చే వరకు వాళ్ళ జీవితం అద్భుతంగా నడిచిపోయింది, హాయిగా వెళ్ళిపోయింది, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ. అద్భుతం అంటే ఏదో ఆర్థిక ఇబ్బందులు లేవని కాదు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ హాయిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సంస్థలోకి వచ్చి ఈ సంస్థలో ఈ గురువు చెప్పే విషయాలు విని మళ్ళీ ఆ సంస్థలో వాళ్ళు ఇంకో పోస్ట్ ఇచ్చారు, అంటే ఏదో కొన్ని కార్యక్రమాలు కొన్ని చేయడానికి ఇతనికి ఒక పోస్ట్ తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పోస్టులు ఇచ్చిన కాడి నుంచి ఇక తాను ఆ సంస్థకు ఒక ఉద్ధారకుడు లాగా ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నట్టు, ఆ గురువు గారి తర్వాత నేనే ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నాననే భావనలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు కూడా సెలవులు పెట్టేసి ఆ కార్యక్రమాలకు తిరుగుతూ, అంటే ఆర్థికం కూడా కొంచెం తగ్గిపోయింది, విపరీతంగా సెలవులు పెట్టుకుంటూ పోతున్నాడు. అక్కడ వాళ్ళతో తిరుగుతున్నాడు, నిరంతరం ఇల్లు వదిలిపెట్టి ఇంట్లో భార్య పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోతూ. అత్తమామల గురువు గారి శిష్యులే, వాళ్ళు వెళ్ళి గురువు గారికి చెబుతున్నారు, కానీ గురువు దాన్ని సమర్థిస్తున్నాడు, ఎందుకంటే తన సంస్థకు ఉపయోగపడుతున్నాడు. అది కరెక్టే, మోహం అంత ఉండకూడదని చెబుతున్నాడు. మీకు మీ అందరికి కూడా అదే చెబుతున్నాను, మీకు అర్థం అవ్వలేదు, మీ అల్లుడికి అర్థమైందని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎంతకంటే చిత్రమైన విషయం ఏంటంటే ఆ గురువుకు భార్య పిల్లలు ఉన్నారు, ఆ గురువుకి పెళ్ళయింది, ఆయన చాలా వృద్ధాప్యంగా వచ్చాడు, ఆయనకి భార్య పిల్లలు ఉన్నాడు. ఆయన తన వాళ్ళని వదులుకోలే, తన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని కూడా వదులుకోలే, వాళ్ళందరినీ పెట్టుకు తిరుగుతూ ఉంటాడు, అవసరమైనప్పుడు వాళ్ళందరికీ అన్నీ చేసుకుంటుంటాడు, బోధలు చెబుతూ ఉంటాడు. ఆయన తన భార్యని వదులుకోలే, తన పిల్లల్ని వదులుకోవాలి, తన బంధువర్గాన్ని కూడా వదులుకోవాలి. కానీ ఉపన్యాసం మాత్రం అన్నీ వదులుకున్న పరమయోగిలా చెప్తాడు. అందరూ ఆయన చుట్టూ ఉన్నారు, అందరికీ ఆయన అన్ని చేస్తాడు, అది బాహాటంగా అని తెలుసు. ఇవన్నీ ఆ సోదరి చాలా పెద్ద ఉత్తరం రాశారు. ఇప్పుడు స్లోగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడమే కాదు, అత్తమామలకు కూడా చెప్పింది, అంటే ఆ కుర్రవాడి తాలూకు తల్లిదండ్రులకు కూడా చెప్పింది. వాళ్ళేం పెద్ద వయసు కాదు, వయసులో ఉన్న పిల్లలే, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చెబితే వాళ్ళు కూడా ఇది తప్పని ఆ కుర్రోడికి చెప్పారు. అరే, ఒక గురువుని అనుసరిస్తే, ఒక దైవాన్ని అనుసరిస్తే మనం ఏదన్నా ఈ దీక్షలు తీసుకుంది మంచిగా బతకడానికి, తప్పులు చేయకుండా ఉండటానికి, ఇంకా మెరుగైన జీవితం బతకడానికి, కుటుంబ జీవితంలో ఇంకా మెరుగుగా మంచిగా జీవించడానికి. అంతే తప్ప భార్యని ప్రేమించకపోవటం, భార్యని వదిలేయటం, పిల్లల్ని పట్టించుకోకపోవటం, అదంతా వైరాగ్యం అనుకోవటం, ఇదేంటని పాపం తల్లిదండ్రులు కూడా చెప్పారు. ఎందుకే విషయం ఏంటంటే ఆ తల్లిదండ్రులు కూడా గురువు భక్తులే, వాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ ఆ గురువు గారికి చెప్పారు. మళ్ళీ ఆయన దాన్ని సమర్థిస్తానే ఉన్నాడు. ఎందుకని ఆయన సమర్థించకపోతే ముందు తన సంస్థకి సభ్యుడు ఉండడం. అతను ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అశ్రద్ధ చేస్తున్నాడంటే ఆ సమయం అంతా అతని సంస్థ దగ్గర గడుపుతున్నాడు. ఆ సంస్థలో అతనికి పోస్టులు ఇచ్చారు, పదవులు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు, ఆఫీసులు గాటికి సెలవులు పెట్టేస్తున్నాడు, డబ్బు తగ్గిపోయింది. మళ్ళీ చిత్రమైన విషయం ఏంటంటే ఆ ప్రచారాలు చేసే చోట అక్కడ ఆడపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మళ్ళీ చక్కగా ఉంటాడు, వాళ్ళతో బాగా తిరుగుతాడు, వాళ్ళతో కబుర్లు చెబుతాడు. ఇంటికి వస్తేనే భార్యా పిల్లల్ని చూస్తేనే. ఎందుకని? భార్యా పిల్లలు మన బంధం. ఇప్పుడు ఈ సోదరి భర్తకి చెప్పి చూసింది చాలా కాలం, గురువుకు చెప్పి చూసింది, తర్వాత తల్లిదండ్రులకు చెప్పి చూసింది, తర్వాత అత్తమామలకి చెప్పి చూసింది. ఇప్పుడు ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఈవిడలా మనసులో మదన పడిపోతుంది. అంటే ఏంటి? భర్త దూరం అయిపోతున్నాడు. ఇప్పుడు ఎలా బ్రతకాలి? పిల్లల్ని పెట్టుకుని, పిల్లలు 7, 8 తరగతుల్లో ఉన్నారు. ఏముంది, నీకు ఉంది కదా, ఇల్లు ఉంది, ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు ఆ భర్త ఏం చెబుతున్నాడు? ఏమి చేయడు, అతనికి ఏ చెడు అలవాట్లు, సిగరెట్ తాగడు, ఒక మందు తాగడు, ఏ అలవాట్లు. భార్యా పిల్లల్ని వదిలేసి ఆ సంస్థకి సంబంధించిన కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటాడు నిరంతరం. ఇక్కడ గురువు గారు ఆ ఊరు వచ్చారు, అటు వచ్చారనుకోండి ఇంక వెళ్ళిపోతాడు, లేదా మాతాజీ గారు ఆ సభ్యులే వచ్చారనుకోండి వెళ్ళిపోతాడు, ఆ సంస్థ తాలూకు కార్యక్రమాలు అనుకోండి వెళ్ళిపోతాడు, సెలవులు పెట్టేస్తాడు. ఎందుకని అంటే అతనికి ఇవ్వబడిన పోస్టు నిలబడాలి అంటే అతను అవన్నీ చేయాలి. ఆ పోస్టుకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నాడు. అంటే ఇలా అసలు ఎన్ని సంస్థలు ఎన్నున్నాయో మీకు తెలీదు. చాలా మంది గురువుల మీద కేసులు ఉన్నాయి. మనం పెద్ద పెద్ద మహాగురువులని ఇప్పుడు అనుకుంటూ టీవీల్లో కనపడుతున్నటువంటి పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్న గురువుల మీద కోర్టు కేసులు ఉన్నాయి.
తమిళనాడులో కోర్టు కేసులు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళకే. వృద్ధాప్యంలో చదువుకున్న ఆడపిల్లలు, సెటిల్ అయిపోయిన దశలో ఎంఏలు ఎంఫిల్లు చేసినటువంటి ఆడపిల్లలు, ఇంకా మన పిల్లలు చక్కగా పెద్ద అయిపోయారు, మ్యారేజ్ చేసేసుకుంటే ఏదో మన చివరి దశలో చూస్తారు, ఏ ఉద్యోగాలు చేసుకుంటారు, మన పిల్లల దగ్గర జీవితం గడిపేయచ్చు అని పాపం వృద్ధాప్యంలోకి వచ్చేసిన తల్లిదండ్రులు వాళ్ళని వదిలిపెట్టేసి ఆ గురువు దగ్గరికి వెళ్ళిపోయి సన్యాసం తీసేసుకుని ఆశ్రమంలో కూర్చున్నారు. వీళ్ళు కోర్టుకు వెళ్ళే అనేక మందిని ఆశ్రయించి హేతువాదుల్ని, మానవవాదుల్ని, జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థల్ని ఆశ్రయించే కోర్టులో కేసులు వేస్తే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? పిల్లలు, మేము మేజర్లమే, మమ్మల్ని బలవంతంగా మా గురువు గారు ఇక్కడ ఉంచలేదు, మేము మా ఇష్ట ప్రకారమే వచ్చేసాం, మేజర్లుగా మాకు ఎక్కడైనా ఉండే హక్కు ఉందని వాళ్ళు గుండు కొట్టించేసుకున్నారు. ఆడపిల్లలిద్దరికి గుండు కొట్టించేసి కాషాయ వస్త్రాలు వేసి పెట్టారు అక్కడ. వాళ్ళకయ్యో నేర్పి పాఠాలు, నువ్వు ఈ పాఠాలు వచ్చిన వాళ్ళందరికీ నేర్పని చెప్పాడు ఆ గురువు. అలాంటి వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు ఆయనకు ఫాలోవర్స్. ఇలా వచ్చేసి దీక్షలు తీసుకున్న వాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు వేల మంది ఉన్నారు ఆయన దగ్గర. ఇంతకేంటంటే ఆయన అందరికీ గుండు కొట్టించుకున్నాడు. ఆయన అద్భుతంగా తిరుగుతాడు, ఫుల్ మేకప్ లో ఉంటాడు. ఆయన గుండు కొట్టించుకోడు, ఫుల్ మేకప్. అసలు ఆయన డ్రెస్ స్టైల్, డ్రెస్ కి సినిమా యాక్టర్ల కంటే టాప్ మోస్ట్, ఇండియాలో వరల్డ్ లోనే టాప్ మోస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటాడు ఆయనకి. నిత్యం మేకప్ లో ఉంటాడు ఆయన. ఎంతెంత గడ్డాలు, ఎంతెంత మేసాలు. నేను ఆయన అలా ఉండటం తప్పంటలా, రోజుకో రకం రంగు డ్రెస్సులు వేసుకుంటాడు. కానీ తన శిష్యురాళ్ళకి, తన శిష్యులకి గుళ్ళు కొట్టించేసి కాషాయం పెట్టి తిరుగుతాడు. ఆయన కాషాయం వేసుకోడు. ఆయన అసలు మోటార్ సైకిళ్ళు, కార్లు, విమానాలు, హెలికాప్టర్లు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నేను ఆయన తప్పంటలా. ఈ వృద్ధుల పరిస్థితి ఏంటి? పని వీళ్ళని కూడా తీసుకెళ్లి ఆశ్రమంలో పెట్టుకొని చూడపోయా? ఆ కూతుళ్ళని ఎంత మమకారంతో ఎన్ని సంవత్సరాలు పెంచుకొని ఉంటారు వీళ్ళు, ఎంత కష్టపడి చదివించుకొని ఉంటారు. చూడటానికి ఇప్పుడు చివరి దశలో కొడుకు లేడు, కూతురు లేదు. ఇప్పుడు ఈ వృద్ధుల గతి ఏంటి? ఇది తెలీదా ఆ గురువుకి? మళ్ళీ ఆయన బోళ్ళు, నేను అనాథాశ్రమాలు నడుపుతున్నాను, వృద్ధాశ్రమాలు నడుపుతున్నాను, చిన్నపిల్లలను చదివిస్తున్నాను, మా ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పెడతాం, రోజు యాడ్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు డబ్బులు పంపండి, అన్నదానానికి పంపండి, దానికి పంపండి, దీనికి పంపండి అని. అన్నీ బాగానే ఉన్నాయ్యా, నువ్వు మంచి పనులు, అసలు నిన్న అనాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నీ దగ్గరికే ఇద్దరు వచ్చేసారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి. వృద్ధాప్యంలో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళని చూసేది ఎవరు? కొన్ని నువ్వు ఆ పిల్లలకి చెప్పి నచ్చ చెప్పి అక్కడికి పంపావా? కొన్ని లేదు నీ భక్తుల్ని పంపాను చూసి ఏర్పాటు చేసావా? లేదు ఇలాంటి వాళ్ళ కోసం నీ ఆశ్రమంలో పెట్టుకోపోయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళని కూడా తీసుకెళ్లి అక్కడే పెట్టుకుంటే ఆ ఆడపిల్లలను చూసుకుంటూ వీళ్ళు కూడా అక్కడ బతుకుతారుగా. అలాంటి ఏర్పాటు ఏమన్నా చెప్పే కోర్టు కేసుల దాకా ఎందుకెళ్ళు? మళ్ళీ పోరాడాడు ఆయన. పోరాడి ఆడపిల్లల్ని అడగండి, నాకు సంబంధం ఏముంది, అక్కడికి వెళ్ళండి, చక్కగా అడగండి అని వాళ్ళతోనే చెప్పించాడు. వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చారు, వాళ్ళు వీడియోలు రిలీజ్ చేశారు. వాళ్ళు మా గురువు మీద అనవసరంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు మా తల్లిదండ్రులకు అగెనిస్ట్గా అని వీడియోలు రిలీజ్ చేయించాడు. వాళ్ళు కాషాయ డ్రెస్సులు కొట్టుకొని, గుండు కొట్టుకొని కూర్చొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టీచర్లు, వాళ్ళు ఎంతో మందిని ఉద్ధరిస్తున్నారు. అంటే ఒక హిప్నటైజ్ అయిపోతున్నారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి? మేము వీళ్ళందరినీ ఉద్ధరిస్తున్నాం, బయట ఉన్న వాళ్ళందరూ సంపాదించుకుంటూ పెళ్లిళ్ళు చేసుకొని కోరికలు తీర్చుకుంటూ తుచ్చమైన జీవితం గడుపుతున్నారు. మేము అద్భుతమైనటువంటి ఆ సంసార జీవితాన్ని వదిలేసి అద్భుతమైన సన్యాసి జీవితంలోకి వచ్చి ఈ గురువుని అనుసరించి ఇప్పుడు మేమే ఈ గురువు దగ్గరికి వచ్చే వాళ్ళకు 2 మందికి పాఠాలు చెబుతున్నాం. వాళ్ళకి పేర్లు పెట్టేశాడు, కొత్త పేర్లు పెట్టేశాడు. వాళ్ళని ఏదో మాలని, మాతాజీలని రకరకాలుగా పిలిపిస్తున్నారు. గురుమా అంటారు, మాతాజీలు అంటారు, బోల్డ్ పేర్లు. ఇప్పుడు ఎలా తెలుసు? నాకేం తెలుసు, సోషల్ మీడియాలో ఉన్నాయి, ఇలాంటి బోర్డు ఉన్నాయి. అరే తల్లిదండ్రుల మీద ప్రేమను కూడా తీసేస్తున్నారు, భార్యాభర్తల మధ్య ప్రేమను తీసేస్తున్నారు. ఇప్పుడు 7-8 ఏళ్ల పిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు నాకు ఈ ఉత్తరం రాసినటువంటి సోదరి మెయిల్లో రాశారు. అది 10 పేజీలు 20 పేజీలు ఉంది, మొదటి నుంచి చివరి వరకు స్టోరీ రాశారు. ఆ గురువు పేర్లు ఉన్నాయి, ఆ సంస్థల పేర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా వీడియో రిలీజ్ చేయదలుచుకుంటే నేను బాహాటంగా మీకు వీడియో రూపంలో చెప్పడానికి కూడా ఆ సంస్థ గురించి వాళ్ళ గురించి సిద్ధంగా ఉన్నానని చెప్పారు ఆవిడ.
నాకేం పని అండి, నేను న్యూస్ ఛానల్ అయితే ఏదో వైరల్ అయిపోద్దని ఏమైనా చేయొచ్చు, డబ్బులు వస్తాయి, వైరల్ అయిపోద్ది. లేదా వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు ఉంటే అసలు వాళ్ళతో నాకేం సంబంధం, ఆ సంస్థే నాకు తెలియదా, గురువే నాకు తెలియదా, మాతాజీ నాకు తెలియదు. కానీ ఇక్కడ వివేకవంతమైన విచక్షణ కావాలి. దేవుడి పేరుతో మనుషులు కలిసి ఉండాలి. మీరు కార్యకారణ సంబంధాన్ని వివేకంగా ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు రాశారు పాపం పర్సనల్ గా. ఇప్పుడు ఆవిడ ఇటు తల్లిదండ్రులు ఉన్నారు, అటు అత్తమామలు ఉన్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బోళ్ళు బంధువర్గం ఉన్నారు. అందరూ ఆ గురువు శిష్యులే. అందరూ ఆ గురువుకి ఎన్ని చెప్పారు. ఆయన అందరినీ మళ్ళీ ఇతన్ని సమర్థించాడు. అందరూ ఈ అమ్మాయిదే తప్పు, ఇప్పుడు ఈ అమ్మాయి కోరికలు ఆపుకోలేక భర్తను ఇబ్బంది పెడుతుంది అనే స్థితిలోకి వచ్చారు. అందరూ గురువునే అనుసరిస్తున్నారు. ఎందుకంటే గురువుని కాదుగా అక్కడ దైవాన్ని చూపిస్తున్నాడు అతను చూపిస్తుంది దైవాన్ని. కనపడని దైవ బొమ్మను పెట్టి ఆ దైవాన్ని చూపిస్తూ ఆ దైవ వాక్కులుగా తన వాక్కులు చెబుతున్నాడు. ఇప్పుడు అందరికీ ఆ దేవుడు తనతో మాట్లాడతాడు, తనకు కనపడతాడు అనేటువంటి దాన్ని కల్పించాడు. గురువు మాతాజీని మళ్ళీ చెబుతున్నా, అది నేను మీకు స్పష్టత ఇవ్వను, అసలు అవసరం లేదు దాంతో. ఇక్కడ మనం ఎలా ఉండాలి కావాలి. అసలు ఈ పాయింట్ లో ఇప్పుడు ఆవిడ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రేపు వదిన ఆవిడ సూసైడ్ చేసుకుందామన్న తలంపును కూడా వచ్చింది. సూసైడ్ తలంపు చాలాసార్లు. ఎందుకు ఆపుకుందంటే పిల్లలు ఏమైపోతారో అని. ఏదో 7వ తరగతి 8వ తరగతుల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఆమె పని లేదు, ఆ పిల్లలకు వండి పెట్టడం, వాళ్ళని పంపటం, వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూడటం. పిల్లలు వస్తే కొంచెం ఇంట్లో ఊరటగా ఉంటుంది, కాలక్షేపమైనట్టు. లేకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతుంది, స్ట్రెస్కి వెళ్ళిపోతుంది. భర్తకి ఇంటికి వస్తే ఇక తన గదిలోకి తను వెళ్ళిపోయి పడుకుంటున్నాడు. ఇప్పుడు భార్యాభర్తలు బెడ్రూములు మారిపోయినాయి. ఇప్పుడు తల్లి పిల్లలు పడుకుంటున్నారు. ఇప్పుడు పిల్లల్ని అది వరకు ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఆవిడ రాసింది చక్కగా మంచి ఉద్యోగం, మంచి జాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కారుల్లో చక్కగా సాటర్డే సండే బయటికి తీసుకెళ్ళేవాడు, అందరూ కలిసి తిరిగేవాడు, చక్కగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవాడు. ఆ ఉద్దేశంతోనే ఈ గురువు దగ్గరికి వచ్చారు. ఎంత మంచి జీవితం ఉంది మనకని. మన తల్లిదండ్రుల నుంచి గురువుని అనుసరిస్తున్నారులే అని వీళ్ళు కూడా దీక్షలు తీసుకున్నారు. ఇందుకే దీక్ష తీసుకునేటప్పుడు ఇతను వద్దన్నాడు, భర్త వద్దన్నాడు దీక్షలో. మనకెందుకు, మనం హాయిగా ఉన్నాం, ఈ దీక్షలు ఎందుకు, వృద్ధాప్యం వచ్చినాక చూద్దామని, పెద్ద వయసు వచ్చినాక ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలి, మన బాధ్యతలు బోర్డు ఉంటాయి, వద్దంటే ఈవిడ ఎంకరేజ్ చేసి మీ నాన్నగారు వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు ఇద్దరు గురువు గారిని అనుసరిస్తున్నారని మళ్ళీ ఆ గురువు వీళ్ళని కూడా దీక్షలు తీసుకోమని ప్రోత్సహించినప్పుడు ఈవిడ ఎంకరేజ్ చేసింది. గురువు గారు కూడా అడుగుతున్నారు, తీసుకోమంటున్నారు. ఏముంది, మన ఇంట్లో కూర్చొని మనం ఏదో కొంచెం మంచిగా బతకడానికి పనికి వస్తుంది, అంతకు మించి ఏముంది, తీసుకుందామని వెళ్ళి తీసుకుంది. ఏదో అప్పుడప్పుడు ఆ కార్యక్రమాల్లో మనకు కుదిరినప్పుడు పాల్గొంటే చాలు. ఏముంది, దీక్షా వస్త్రాలు ఇస్తారు, అవి కట్టుకొని తిరిగితే చాలు. అది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏముంది అంత పెద్ద విషయం. మన ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మన వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని ఈవిడే ఎంకరేజ్ చేసింది. ఎందుకు, ఇంకా బాగుంటామని, ఇంకా మెరుగ్గా ఉంటామని. ఇప్పుడు ఆ దీక్షలోకి వెళ్ళినాక కొంతకాలం బాగానే ఉన్నాడు. అక్కడ వాళ్ళు పరిచయాలు అయ్యారు, అవన్నీ పరిచయాలు పెరిగినాయి, కార్యక్రమాలు పెరిగినాయి, గురువు దగ్గర కాస్త ఇంపార్టెన్స్ పెరిగింది. ఎందుకంటే ఇతనికి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, విపరీతమైన డబ్బు వస్తుంది. ఆ డబ్బు తీసుకెళ్ళి అక్కడ గురువు గారి దగ్గర ఖర్చు పెడుతున్నాడు, సంస్థలో ఖర్చు పెడుతున్నాడు, వాళ్ళు చెప్పిన ఖర్చులు పెడుతున్నాడు. అంటే ఇంక ఖర్చు పెడుతున్నాడు, సమయం ఇస్తున్నాడు. గురువు గారు వచ్చినప్పుడల్లా పరిగెత్తికి వెళ్తాడు, డబ్బులు పెడతాడు, కార్లు పెడతాడు, అన్ని పెడతాడు. అందుకని ఆయనకు పదవి ఇచ్చేశారు అక్కడ. ఆ ఊర్లో ఆ సంస్థలో అనేక సంస్థలు పెట్టారు, అనేక చోట్ల. ఆ ఊర్లో ఆయనకు పదవి ఇచ్చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ పదవులు ఆ మనుషులు అయ్యాడో మనసు అటు వెళ్ళిపోయింది. భార్యా పిల్లల్ని విపరీతంగా ప్రేమించుకుని దీక్ష వద్దన్న ఇతను ఇప్పుడు అటు వెళ్ళిపోయి భార్యా పిల్లల్ని నిర్లక్ష్యం చేశాడు. ఓకే, నిర్లక్ష్యమైనా పర్వాలేదు, కానీ వీళ్ళ తల్లిదండ్రులు చెప్పినా గురువు ఇతనికి ఏం చెప్పట్లేదు, ఇతన్ని సమర్థిస్తున్నాడు, ఈ మోహబంధాలు అంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా అదే చెబుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ చెప్పారు. ఈ అమ్మాయి ఇప్పుడు కృంగి కృషించి నశించిపోతుంది మానసికంగా. ఎందుకు ఆమె ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకోలేదో కారణం రాసింది, పిల్లలు ఏమైపోతారు నా పిల్లలు అని. ఇప్పుడు కొంచెం ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆవిడికి సపోర్ట్గా ఉన్నారు. అలానే సపోర్ట్గా ఉందాము, పోనీ వెళ్ళి అక్కడ ఉన్నామంటే అల్లుడిల్లో అవుతుంది.
వెళ్ళి సపోర్ట్గా ఉంటే వాళ్ళని కేకలేస్తున్నాడు, ఎక్కడికి వచ్చి కూర్చొని మీరు ఎందుకున్నారు అంటే. ఏదన్నా ఉన్నోళ్ళు మంచి చెడు చెబుతారు, అయ్యా జాగ్రత్తగా చూడయ్యా పిల్ల ఇబ్బంది పడుతుందని ఊరుకోవట్ల, రానివ్వట్లే. ఇప్పుడు ఆయన అతని తల్లిదండ్రులు పాపం చెప్పి చూశారు, వాళ్ళు మంచోళ్ళే. ఆయన అందరికీ అసలు ఆ గురువు సమర్థిస్తున్నాడు, అది దైవ వాక్కులుగా దైవ మహిమగా చెబుతున్నాడు. అసలు ఈ వ్యక్తి ఇలా ఉండటమే అపురూపం, ఆ భావాలు పోవో, మాయలోంచి బయటకు వచ్చేసాడు అతన్ని అని చెబుతున్నాడు ఆ గురువు. ఏం చేయాలని చెప్పండి ఇప్పుడు? ఎలా నడుస్తుంది ప్రపంచం అంటే? ముందు ప్రపంచాన్ని ఉద్ధరిస్తాం, ప్రపంచానికి మేలు చేస్తాం, ప్రజలకు మేలు చేస్తాం అని వస్తున్నారు. స్లోగా అదే ప్రజల్ని, ఏ ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజల్ని, పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసేస్తున్నారు స్లోగా. ఎందుకంటే వాళ్ళకి మనుషులు అవసరం. వాళ్ళ సంస్థలు ఊడ్చేవాడు, తుడిచేవాడు, పొద్దున్నే రోడ్లమ్మటి పోయి వాళ్ళ పుస్తకాలు అమ్మేవాడు, వాళ్ళకి డబ్బులు సంపాదించుకొచ్చేవాడు కావాలి. ఏదో రూపంలో వాళ్ళకి డబ్బులు సంపాదించుకురావడానికి మనుషులు కావాలి. ఇప్పుడు మళ్ళీ సంస్థలు కాపాడటానికి మనుషులు కావాలి. గేట్ గార్డ్, వాచ్మెన్ నుంచి అందరూ కావాలి. ఒక గురువు ఏం చేసుకుంటాడు, ఊరిని అలా తిరుగుతూ ఉంటాడు పైన కూర్చొని. ఆ గురువు వెళ్ళాలంటే కారులో వెళ్ళాలి, ఇంకో కారు తోలేవాడు కావాలి, కారుకు పెట్రోల్ కావాలి, కారు కావాలి, ఎన్ని కావాలి ఎంతమంది చేయాలి, రోజు డబ్బులు కావాలి. గురువులు పనిచేయరు కారు. ప్రపంచంలో ఏ మూల ఏ మతంలో అయినా వీళ్ళ పనే ఇదే, దైవ పని వృత్తిగా పెట్టుకున్నారు. ధనం సంపాదించే పనులు చేయరుగా, ఉపన్యాసాలు చెప్పి డబ్బులు తీసుకోవటమే. నేను విమర్శించట్లా. గురువులు, మహాత్ములు, ఉన్నత స్థానాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయాలి? మానవాళికి మేలు జరిగేలా చేయాలి. మానవాళికి మేలు అంటే ఏంటి? ఎవరి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసుకోవాలి, ఎవరి తల్లిదండ్రులను వాళ్ళ పిల్లలు చక్కగా చూసుకోవాలి, ఎవరి జీవిత భాగస్వామిని వాళ్ళు చక్కగా చూసుకోవాలి. ఎవరు వీలైతే ఇవి కూడా దాటినాక చిన్నప్పుడు కలిసి ఉంటే ఎవరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని చక్కగా చూసుకోవాలి. తర్వాత ఎవరి కుటుంబాలు వాళ్ళకు వచ్చేసి ఒకవేళ అందరూ కుటుంబాలతో విడివిడిగా జీవిస్తుంటే అందులో అవసరమైన వాళ్ళకి సహాయపడుతూ ఒకరికొకళ్ళు కలిసిమెలిసి ఉండాలి. ఎందుకని బంధాలు పెట్టుకుందేవి కదా. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి బంధాలు కదా. జీవిత భాగస్వామి అంటే జీవితంలోనే సగం. దానికి శివపరమాత్మ బొమ్మ వేసుకొని చూపించారు, అర్ధనారీశ్వర తత్వం. సగం శివుడు, సగం పార్వతీదేవి. అరే దేవుళ్ళనే చూపించారు కదా, విడిపోమని ఎవరు చెప్పారు? విడగొట్టమని ఎవరు చెప్పారు? ఆధ్యాత్మికత అంటే వైరాగ్యం లాగా ఫోజు కొట్టి మొహం పెట్టి కూర్చోవడమా? అది భార్య దగ్గర. మళ్ళీ బయట ఆడవాళ్ళ దగ్గర కిలకిల రావాలి, బయట మగవాళ్ళ దగ్గర కిలకిల రావాలి, ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మళ్ళీ బాధ్యతల దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం సీరియస్నెస్. ఇంటికి వస్తే ఇప్పుడు కొడుకు బాధ్యత, కూతురు బాధ్యత, పెళ్ళం బాధ్యత, మొగుడు బాధ్యత, ఇక్కడ సీరియస్. ఇది దొంగ నాటకాలు నేర్పుతున్నారు అంతే. అది ఒరిజినల్ గుణం కాదు. అది మిడిమిడి జ్ఞానంతో ఎగిసిపడేటటువంటి తత్వం. అది మిడిమిడి జ్ఞానం అంటారు దాన్ని. కాదు, నీ బాధ్యతలు పూర్తి చేసుకెళ్ళి. ఒకవేళ నీకు నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంది, అసలు అప్పుడు నువ్వు బాధ్యతల్లోకి ఎందుకు దిగావు? బాధ్యతల్లోకి ఎందుకు దిగావు? కొన్ని దిగపాక అంటే పెళ్లి చేసుకోకుండా ఉండగలం, బాగానే ఉంది. మరి తల్లిదండ్రుల బాధ్యత కదా. ఇందాక చెప్పాను, తమిళనాడులో కోర్టు కేసులు ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, 1-2 కాదు. ఆ గురువు మీద ఆడపిల్లలు ఉన్నదే 2 బ్రహ్మాండంగా చదువుకున్నారు. తల్లిదండ్రులు చివరి దశకు వచ్చారు, వృద్ధాప్యం. ఇప్పుడు ఆ పిల్లలే దిక్కు వీళ్ళకే. వాళ్ళు ఏదన్నా ఉద్యోగాలు చేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటే మనకి ఎంత తిండి పెట్టి సాయంగా ఉంటారు. ప్లస్ మన వృద్ధాప్యంలో జబ్బో ఏదో బాధ వచ్చి నడవలేకపోతే పిల్లలు ఉన్నారు కదా, చూస్తారు, మరణం వరకు తోడుంటారని ఆశతో ఉన్నారు వీళ్ళు. వెళ్ళిపోయారు. ఆ గురువు దగ్గర సేవలు చేస్తాను, ఆశ్రమానికి వెళ్ళి గుండు కొట్టించేసుకొని కాషాయ డ్రెస్సులు వేసుకొని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆయన చెప్పిన పాఠాలు వీళ్ళు చెబుతున్నారు ఆయన తరపున. ఇప్పుడు అక్కడ కూర్చొని టీచర్లు అయిపోయారు, గురుమాలు అయిపోయారు, మాతాజీలు అయిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ తల్లిదండ్రులకి అయితే ఏంటి? ఆ చెప్పండి అంటే అక్కడ బాగానే ఉంది. మనం వెళ్తే కూడా ఆశ్రమం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా వెళ్ళొచ్చు అక్కడికే. వెళ్ళాము, వాళ్ళు మనకు 4 పాఠాలు చెబుతారు, చక్కగా వినేసి మన పిల్లలతో ఇంటికి వచ్చేస్తాం. మన తల్లిదండ్రులతో మనం బాగానే ఉంటాం. కానీ ఆ పాఠాలు చెబుతున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి వచ్చారు వృద్ధుల్ని. ఆ వృద్ధులకి ఇప్పుడు జ్వరం వస్తే మందు కూడా తెచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు వణికిపోతూ టీవీలో వాళ్ళు కూడా ఇచ్చారు, వాళ్ళని కూడా టీవీల్లో చూపించారు, వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చారు.
ఏం చెయ్యని చెప్పండి అసలు. ఇప్పుడు మేము ఎలా బతకం, మేము కోర్టును ఆశ్రయించామని. దానికి ఎంతో మంది సహకరిస్తే కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. వీళ్ళకేం తెలిసేది? ఇప్పుడు కోర్టు ఏం తీర్పు చెప్పింది? అసలు ఆ పిల్లల్ని అడగమంది. మేము మేజర్లు, మా ఇష్టం అన్నారు. మా గురువు మీద కావాలని నిందలు వేయటానికి, ఇటువంటి దుష్ప్రచారాలు ఎవరెవరో చేయిస్తున్నారని ఆ ఆడపిల్లల చేత ఎన్నో వీడియోలు రిలీజ్ చేయించారు. తల్లిదండ్రులను వదిలేళ్తా నిజం కాదు, అక్కడ కనపడుతున్నారుగా వృద్ధులైన తల్లిదండ్రులు. పోనీ మీకు నిజంగా గురుభక్తి కలిగింది, దైవభక్తి కలిగింది, మీకు మోక్షాన్ని పొందేద్దాం అనిపించింది, ప్రపంచాన్ని ఉద్ధరించేద్దాం అనిపించింది, ఓకే. మీ తల్లిదండ్రుల్ని వదలడం అన్యాయం అనిపించలేదా? అయితే ఆ వృద్ధాప్య దశలో కంటి చూపు తగ్గిపోయింది, వాళ్ళకి శక్తి తగ్గిపోయింది. వాళ్ళలో ఒక తల్లి తండ్రి ఎవరో కర్ర పట్టుకొని నడుస్తున్నారు, స్టిక్ ఉంది చేతిలో. ఇది ఇటువంటి దైవమాయల్లో, గురుమాయల్లో, సంస్థల మాయల్లో పడకండి. ఇటువంటి విధానాలన్నింటినీ ఖండించి చెప్పారు జిడ్డు కృష్ణమూర్తి గారు. సత్యము సంస్థాగతము కాదు, ఏ సంస్థ సత్యాన్ని చెప్పలేదు. సత్యము నిత్యనూతనము. సత్యమును అమ్ముకొని ఆధారం చేసుకుని సంస్థలు బతుకుతూ ఉంటాయి. ఒక పరిమితమైనది ఏది అనంత సత్యాన్ని చెప్పలేదు అని చెప్పాడు. ట్రూత్ ఈజ్ పాత్లెస్ ల్యాండ్ అన్నారు ఆయన. పాత్లెస్ అంటే ఏంటి? ఒక దారి, సత్యము దారి లేని ప్రదేశము. మొత్తం ప్రదేశం అంతా సత్యమే. వీళ్ళు మేము దారిలో వేసేసాం, మిమ్మల్ని సత్యానికి చేరుస్తాం, మోక్షానికి చేరుస్తాం, మేము రోడ్లు వేసేసామని చెబుతున్నారు. నేను విమర్శించట్లా. అరే నా తల్లిదండ్రులు నా బాధ్యత అని నీకు అనిపించేలా గురువు ఎందుకు చేయలేదు నీకు? కాదు, నీకు వచ్చేసాయి, ఇక్కడ మా దగ్గరికి వచ్చేసాయి, నీకు ఇప్పుడు అన్ని వదిలిపెట్టి వచ్చేసాయి, అది గొప్పతనం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్తే గొప్పతనం. మరి ఆ వృద్ధులైన అనాథలను అనాథాశ్రమాలు పెట్టి చూస్తున్నారు వేరే వాళ్ళు. వాళ్ళనేమనాలి ఇప్పుడు? వాళ్ళెంత గొప్పోళ్ళు? నీలాంటి గురువుల వలన రోడ్లు పాలైపోయినటువంటి వృద్ధులైన తల్లిదండ్రుల్ని అతి సామాన్యులైన మామూలు మనుషులు అనాథాశ్రమాలు పెట్టి చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు దుర్మార్గులు? ఇలాంటి గురువులా? ఆ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు పెట్టి ఈ వదిలేయబడిన వృద్ధుల్ని చూస్తున్నోళ్ళ. మీలో చైతన్యాన్ని మీరే మేల్కొల్పుకోండి, మీలో జ్ఞానాన్ని మీరే మేల్కొల్పుకోండి, మీరే సమాధానాలు చెప్పుకోండి. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన సోదరి కేవలం ఆత్మహత్య చేసుకోకుండా ఎందుకు బతికుంది అంటే పిల్లల కోసం. ఆవిడ బాహాటంగా మీరు దీన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. అయితే మనకేం పని? ఎవరితో యుద్ధాలు చేస్తాం? ఏంటంటే యుద్ధాలు ప్రపంచం అంతా జరుగుతున్నాయి. ఆ ఎల్లిని బుద్ధి లేనివాడికి ఉండాలి. అటువంటి నేర్పిన బుద్ధి లేని గురువులకి, బుద్ధి లేని సంస్థలకి, బుద్ధి లేని మాతాజీలకు, వీళ్ళంతా దొంగలు. నేను ఎప్పుడు చెబుతున్నా, దేవుడి ముసుగులో, భక్తి ముసుగులో, మతం ముసుగులో, జ్ఞానం ముసుగులో దొంగలు చేరిపోయారు. వాళ్ళు గురువులు ముసుగేసుకుంటున్నారు, మాతాజీల ముసుగులు వేసుకుంటున్నారు, ప్రజల్ని విడగొట్టేస్తున్నారు. ఎందుకని అంటే కొంతమంది వాళ్ళకి కావాలి, వాళ్ళకి సమూహాలు కావాలి. ఆ సమూహాలను తయారు చేసుకోవడానికి వాళ్ళు నమ్మించేస్తున్నారు. నమ్మించిన ఎల్లు బాధ్యతలు లేకపోతే ఎల్లు నీ ఇష్టం వచ్చినట్టు బతికి అడుగుతాడు. అరే వృద్ధులైన తల్లిదండ్రుల మీదే నీకు, నీ సొంత తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ పిల్లలు చదువుకోవడానికి ఒక అమ్మాయికి ఎవరికో 30-32 ఏళ్ళు వచ్చేసింది, ఒక అమ్మాయికి 25 ఏళ్ళు, 26 ఏళ్ళు, లేకపోతే ఇంకా ఒక 2-3 ఏళ్ళ తేడా 28 ఏళ్ళు. అసలు గుర్తులేదు, అది ఎప్పుడో నా సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ సోదరుడు వచ్చినప్పుడు అది గుర్తొచ్చింది. అది ఎప్పుడుదో నేను చెప్పిన కేసు. అసలు అలా 30 ఏళ్ళు 28 ఏళ్ళు నేను చదివించి కష్టపడి నా కూతురు అనుకుంటా తల్లిదండ్రులు ఇద్దరు మురిపంగా నిన్ను పెంచుకొని అంత పెద్దదాన్ని చేస్తే నువ్వు వాళ్ళని అసలు వదిలిపెట్టి నిర్దాక్షిణ్యంగా ఎవరన్నా చూసేవాళ్ళు, ఇంకో అన్నయ్యో, ఇంకో తమ్ముడో, ఇంకో అక్కో, ఇంకో బంధువులు ఉంటే పర్వాలేదు, వాళ్ళకి ఎవరు లేరు. వాళ్ళు ఏడుస్తున్నారు సోషల్ మీడియాలో. మేమేం చేయాలి ఇలాగా గురువులు చేసేదని? గురువులు నీ బాధ్యతలు నేర్పాలి. నీ బాధ్యతలు కరెక్ట్గా చేయమని చెప్పేవాడు గురువు. అసలు సాహిత్యం అంతా అదే కదా చెప్పింది.
ఆధ్యాత్మిక సాహిత్యం అంతా ఏం చెబుతుంది? నీ బాధ్యతలు కరెక్ట్గా చేయమని చెబుతుంది. బాధ్యతలు వదిలేయమని చెప్పిన సాహిత్యం ఎక్కడ ఉంది అసలు? ఈ గురువులు ఆ విషయాలలో అక్కడక్కడ భగవంతుడి గురించి గొప్పగా చెప్పబడిన, అక్కడక్కడ కొంతమంది మహాత్ములు మహానుభావులు భక్తి తత్వంలోనూ జ్ఞానతత్వంలోనూ భగవంతుడి గురించో ఏ విషయాల గురించో కొంచెం ఎక్కువగా వెళ్ళిపోయిన వాళ్ళని ఉదాహరణలు చూపించి దాన్ని వాడేసుకుంటున్నారు. ఎప్పుడు ఆధ్యాత్మికత పుట్టింది ఎందుకో తెలుసా? ప్రపంచం మంచిగా వెళ్ళడానికి, మంచిగా బ్రతకడానికి. మళ్ళీ అందులో మహాత్ములు ఎంత చక్కగా క్లియర్గా చెప్పారో తెలుసా? బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము. ఆశ్రమం అనే పేరు పెట్టారు. అదే గృహస్థాశ్రమము. ఫస్ట్ బ్రహ్మచర్యాశ్రమము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమము. అసలు సన్యాసి ఎక్కడ ఉన్నాడు? చిట్ట చివరిలో ఉన్నాడు. బ్రహ్మచర్యాశ్రమం అంటే మనిషి జీవితంలో విధానాలు చెప్పారు. మనం పుట్టిన కాడి నుంచి మనకు వివాహం అయ్యే వరకు బ్రహ్మచర్యము, అది బ్రహ్మచర్య ఆశ్రమము అన్నారు. అంటే దైవీపరంగా పవిత్రంగా జీవించాలి. నువ్వు ఒక ఆశ్రమంలో జీవించే వాళ్ళు ఎలా ఉంటారో అలా గడపాలి నీ జీవితం. నువ్వు ఇంట్లో ఉన్నా అంటే తప్పులు చేయకూడదు, ఒకటే అంతే, ఏం లేదు. చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటివన్నీ నేర్చుకొని, అవన్నీ చక్కగా నేర్చుకొని, యవ్వనం వచ్చే వరకు తల్లిదండ్రుల అదుపాజ్ఞల్లో వాళ్ళు చెప్పినట్టు విని అవన్నీ నేర్చుకొని, నువ్వు అంతటా నువ్వు ధన సంపాదన పరుడివి, ధన సంపాదన పరురాలివి అయినప్పుడు వివాహం చేసుకో, జీవిత భాగస్వామి తెచ్చుకో. యవ్వనం వచ్చేసింది నీకు, ఇప్పుడు స్త్రీ పురుష కోరిక కలుగుతుంది, అప్పుడు వివాహం చేసుకో. వివాహం చేసుకుంటే ఏమైంది? గృహస్థాశ్రమము. గృహస్థుగా వచ్చావు ఇప్పుడు నువ్వు. గృహస్థుగా చక్కగా నీ భార్యని అర్ధనారీశ్వర తత్వము, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, సగం శివుడు సగం పార్వతీదేవి, అంటే ఇంకా అలా జీవించాలి అని చెప్పారు అక్కడ మనకి. ఎవరు తప్పు చెప్పలా. ఈ గురువులు అవసరానికి వాడేసుకుంటున్నారు. ఏ కొద్దినో పెట్టుకుని వాళ్ళని హిప్నటైజ్ చేసేస్తున్నారు. అసలు ఈ సంసార జీవితం తుచ్చమైందిగా చూపిస్తున్నారు. సంసార జీవితం, గృహస్థు జీవితం తుచ్చమైనది అని చూపించేటువంటి గురువుల్ని సంస్థల్ని నమ్మకండే. ఎందుకంటే వాళ్ళు తుచ్చమైన వాళ్ళు. సంసార జీవితమే గొప్పదే. ఇది నేను చెబుతుంది కాదు, ఇది ఇప్పుడు చెప్తున్న విధానం అదే. మీరు ఎత్తుక్కోండి, వెళ్ళి చూడండి, శాస్త్రాలు అన్నింటిలో ఉంటుంది అది. శాస్త్రాలు తెలిసిన మహానుభావులను అడిగి చూడండి వెళ్ళి. 1,000 మంది గురువులుగా ప్రవచనకారులుగా శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అన్నింటిలోకి ఉత్తమమైన ఆశ్రమం ఏదని చెప్పారని అడగండి వెళ్ళి. గృహస్థాశ్రమము అని చెప్పారు. ఎందుకో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ ధన సంపాదన వివాహం అయినాక గృహస్థు అయ్యావు, దాన్ని గృహస్థాశ్రమం అన్నారు. అక్కడ నువ్వు కోరికలు తీర్చుకో చక్కగా జీవిత భాగస్వామితో, తద్వారా పిల్లల్ని కంటావు, నీ పిల్లల్ని పెంచుకో. నీవు ఎప్పుడైతే గృహస్థు అవుతావో నిన్ను పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులు వృద్ధులు అవుతారు. కాబట్టి వృద్ధులైన తల్లిదండ్రులకి యవ్వనంలో ఉన్నటువంటి భార్యాభర్తలిద్దరూ మీ తల్లిదండ్రులకు మీరు సహకారంగా ఉండండి. అటు తల్లిదండ్రులను చూసుకో, ఇటు నీకు పిల్లలు పుడతారు, వీళ్ళని పెంచుకో. చక్కగా ఇటు పిల్లల్ని పెంచు, అటు తల్లిదండ్రులు చూడు. 2 బాధ్యతలు ఇవి, ఆ గృహస్థు ధర్మాలు ఇవి. గృహస్థు తన సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు జీవిత భాగస్వామితో, తన పిల్లల్ని తాను చూసుకుంటూ తన తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారు గృహస్థులైన వాళ్ళు. ఇది ధర్మము, గృహస్థు ధర్మం. ఇలా సాగినాక మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకు పెళ్లిళ్ళు చేసేసాం, మనకు వృద్ధాప్యం వచ్చేసింది, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు మనం వృద్ధాప్యంలో ఉన్నాం, మన పిల్లలు స్వతంత్రంగా బ్రతకగలిగిన స్థితికి వచ్చారు. ఇప్పుడు గృహస్థుగా నువ్వు ఇంకా ధర్మాలు ఆపాయి. ఎందుకంటే నీ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు బ్రతకగలిగి వాళ్ళకి సొంత పిల్లలు వచ్చి వాళ్ళ సొంత పిల్లల్ని వాళ్ళు పెంచుకోగలిగిన స్థితికి వచ్చారు కదా. కనుక ఇప్పుడు నువ్వు నీ పిల్లల బాధ్యతలు అని ఇంకా వాళ్ళ మధ్యలో దూరబాక, భార్యాభర్తల మధ్యలో దూరబాక. ఆ భార్యాభర్తలు వాళ్ళ కుటుంబం, ఆ పిల్లలు, ఆ మనవడు మనవరాలు, అదంతా వాళ్ళ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం మధ్యలో దూరిపోబాక. కాబట్టి పక్కనుండు, వాళ్ళు అడిగితే సలహా ఇవ్వు. కానీ మానసికంగా వాళ్ళ జీవితం వాళ్ళది, ఇక వాళ్ళు స్వతంత్రంగా ఎదగాలి,
నా జీవితం నేను ఎలా పూర్తి చేసుకున్నానో, నా పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ పిల్లల్ని కనే వరకు చూసి, అలాగే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సంపూర్ణం చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటూ అని పక్క నుండి నీకు అవసరమైన సాయాలు అందుకో. వాళ్ళు అడిగితే సలహాలు ఇవ్వు. అంతే తప్ప ఇంకా వాళ్ళ బాధ్యత, వాళ్ళ పిల్లల బాధ్యత అని వాళ్ళ సంసారంలో దూరిపోబాక. అలా దూరిపోయే వాళ్ళ సంసారంలో ఇబ్బందులు కలగజేయకు. వాళ్ళ బతుకాలు బతకాలి అంతే. ఏ సంసారంలోనైనా ఎవరు దూరినా ఆ సంసారం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నువ్వు మంచిగా దూరేవో చెడ్డగా దూరేవో కదా, దూరకూడదు ఎవరు. వాళ్ళ బతుకాలు బతకనివ్వాలి. అప్పుడు ఏమన్నారంటే విడిపొమ్మని కాదు చెప్పేది, అదే ఇంట్లో ఉండు, పక్కన ఉండు, మౌనంగా ఉండు, నీ పని నువ్వు చేసుకో, నీకు కావలసిన సహాయం తీసుకో. నీ కొడుకు నుంచో, నీ కూతురు నుంచో, నీ కోడల నుంచో, నీ అల్లుడి నుంచో సహాయాలు తీసుకో. నీ అవసరాలుగా ఆ కాలని తీసుకో. కానీ భావన ఏంటి? బాధ్యత ఇప్పుడు నీకెవరో నీ జీవిత భాగస్వామి అంతే, ఇంకా బాధ్యతలు లేవు. వానప్రస్థాశ్రమం, దాన్ని వానప్రస్థాశ్రమం అన్నారు. అంటే నా తలలో ఇప్పుడు నా బాధ్యత ఏముంది అంటే నా జీవిత భాగస్వామి నా బాధ్యత. మేమిద్దరం తోడు నీడగా కలిసి ఉండాలి. ఎందుకని అర్ధనారీశ్వరత్వం, మేము విడిపోవటం లేదు. పిల్లలు ఇంకా స్వతంత్రులు అయిపోయారుగా, కాబట్టి అవసరం అయితే మనకే పిల్లలు సహకరిస్తారు. నీకే మందు బిళ్ళ కావాలంటే తెప్పించుకో, లేదు నీకు అండదండగా పక్క గదిలో ఉండే నీకు అవసరమైనప్పుడు నీకు కావలసినవి అడుగు. అంతే తప్ప వాళ్ళ కాపురాల్లో చిచ్చులు పెట్టకు, దూరిపోకు. అలాగే పిల్లలైన మనవరాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆడుకో. రాకుండా వాళ్ళు చక్కగా కుటుంబ సమేతంగా ఆనందంగా బతుకుతూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకో, మా దగ్గరికి పిల్లల్ని పంపట్లేదని ఏడిచి ఆ పిల్లల్ని మేము చూస్తామని, అయితే మా మనవరాన్ని మా దగ్గరికి రానివ్వట్లేదని వాళ్ళ జీవితాలు అలగల్లో నువ్వు బ్రతుకు అంతే. అది వానప్రస్థాశ్రమం. అది నీ జీవిత భాగస్వామి నీ బాధ్యత. దాని పేరు వానప్రస్థాశ్రమం అని చెప్పారు మహాత్ములు. ఇలా సాగుతున్న జీవితంలో ఇరువురిలో ఒకళ్ళు ముందు చనిపోతారు. అంటే ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనేది ప్రపంచంలో ఎప్పుడూ జరగల అటువంటి సంఘటనలు. ఒకళ్ళు ఏంటంటే అరుదుగా ఉండేమో తప్ప ఉండవు. కాబట్టి ఒకళ్ళు చనిపోయిన తర్వాత నువ్వు బ్రతికే ఉంటావు. అక్కడి నుంచి సన్యాసాశ్రమము అంటే ఇంకా నాకు అసలు బాధ్యతలు లేవు, సమస్తము అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి. ఇంతకంటే మానవ జీవితంలో ఏమీ లేదు. ఇప్పుడు నన్ను అంటుకున్నవి ఏమీ లేవు, సమస్తము న్యాసము వదిలివేయబడింది. అదే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. దేనిపైన అదే నన్ను వదిలేసింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే. ఆ మిగిలిన జీవితాన్ని అలా ఎవరితోనూ అటాచ్మెంట్ పెట్టుకోకుండా, నీకు వృద్ధాప్యం కనుక నీ కొడుకింట్లో ఉంటావో, నీ కూతురింట్లో ఉంటావో, ఎవరు నిన్ను చూస్తారో, ఏదో ఒకటి నీ అవసరాలు ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్నావు, నీకు బాధలు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, నడవలేకపోవచ్చు, కంటి చూపు సరిగా ఉండకపోవచ్చు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వాటికి వాళ్ళ సహకారం తీసుకో, అంతే తప్ప అటాచ్మెంట్ లేదు, బంధనీకి లేదు. నీకు అయిపోయింది. మృత్యువుకి సన్యాసం అంటే ఏంటో తెలుసా? మృత్యువుకి సిద్ధమైపోవడం. సమస్తము వదిలేశాను, ఇక మిగిలింది ఏంటి? మృత్యు వస్తుంది. శరీరమే వదిలేయాల్సింది. ఇంకా భూమి మీద ఇంకా నాకు బాధ్యతలు లేవు, అవన్నీ నన్నే వదిలేసి వెళ్ళిపోయినాయి. మృత్యు ఒకటి వచ్చి పట్టుకుపోద్దు. అప్పటి వరకు జీవితం గడుపుతాను. అదే సన్యాసం. మీరు ఒకవేళ చిన్నతనంలో సన్యాసం తీసుకున్న దాని అర్థం ఇంతే, సమస్త ప్రాపంచిక బంధాలు వదిలేశాను నేను. ఇప్పుడు పెళ్లి చేసుకోక ముందు వెళ్ళి సన్యాసంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, సమస్తము వదిలేసిన వాడు మళ్ళీ దేవుణ్ణి పట్టుకున్నాను, ఈ సంస్థను పట్టుకున్నాను, దీన్ని ప్రచారం చేస్తానండి, అదే వదిలేశానన్నావుగా. సన్యాసం అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము వదిలేయటము. మళ్ళీ నేను ఈ దేవుణ్ణి పట్టుకున్నాను, ఈ సంస్థను పట్టుకున్నాను, ఈ గురువుని పట్టుకున్నాను, నేను ఈ మఠాలు పెట్టాను, పీఠాలు పెట్టాను, ఏ మతంలోనైనా ఇక్కడ ఉండే పేర్లే కాబట్టి అవి వాడాను తప్ప నేను వాళ్ళని ఎవరిని కించపరచట్లే. అటువంటి మహానుభావుల పాదములకు నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. కానీ సన్యాసము అంటే మొత్తం వదిలేయటం కదా. మళ్ళీ అవి పట్టుకున్నానంటే ఏంటి? అవి పట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి డబ్బులు పట్టుకున్నాను, భక్తులు తయారు చేసుకున్నాను, శిష్యుల్ని తయారు చేసుకున్నాను, రకరకాల రంగులు బట్టలు కట్టేసుకున్నాను, రకరకాల మెళ్ళ మాలలు వేసేసుకున్నాను, గడ్డం పెంచాను, జుట్లు పెంచాను, లేదా అవి తీసేశాను. ఇంకా నువ్వేం వదిలేవు? కుటుంబంలో ఉండే నీకున్నది ఇద్దరు ముగ్గురే. ఇప్పుడు కుటుంబంలో ఉంటే మనకి ఎవరుంటారండి? మన జీవిత భాగస్వామి, మన పిల్లలు ఉంటే మన తల్లిదండ్రులు, ఇయ్యక బంధాలు. తర్వాత ఎవరి జవానాలు బతికేస్తారుగా. ఇప్పుడు నువ్వు
ఇదంతా వదిలేశాను సన్యాసం అనే పేరుతో పెద్ద సంసారం తయారు చేసుకుంటున్నాం. భక్తులు, శిష్యులు, ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు, డబ్బులు, డొనేషన్లు, దానికోసం ప్రయత్నాలు, అమ్మకాలు, సేల్స్, వ్యాపారాలు, మళ్ళీ వీటన్నింటినీ నమ్మించడానికి అద్భుతాలు, మహిమలు, మాయలు, నీ గొప్పతనాలు, ఆళ్ళ గొప్పతనాలు, ప్రచారాలు, సోషల్ మీడియా అంతా అన్నదానాలకు డబ్బులు ఇవ్వండి, ఆ దానం ఈ దానం, ఏదో ఒక దానాలు, నిత్యం డబ్బులు పంపడం మాకని అనేక సంస్థల సోషల్ మీడియా అంతా పబ్లిసిటీలే. ఇదేం కర్మ, వదిలేశానన్నావుగా అంటే ఏంటి? నేను వదిలేశానని చెప్పిన ఒక సన్యాసి ఒక గృహస్థు కంటే ఎక్కువ పట్టుకున్నాడు. మీరు గమనించండి, తెలియగలడు. కానీ దేవుడి పేరు వాడుకునే వాళ్ళు ఎవరిని ఆలోచించనివ్వకుండా చేస్తున్నారు. వదిలేసావంటే ఇప్పుడు నీకు ఇంకెందుకు? నీకు ఏదైనా దేవుడు కనపడితే గృహస్థులు వెళ్ళిపోతారు. నిజంగా దేవుడు కనపడితే, నిజంగా దేవత కనపడితే గృహస్థులు ఎందుకు వదిలేస్తారు? ఆ దేవుడిని దేవతని లాక్కు తెచ్చుకుని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు. ఒట్టు బొమ్మలు, ఒట్టు ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు? నిజం దేవుడిని పెట్టేసుకొని నిజం దేవుడినే పూజించుకుంటారు వీళ్ళు. ఇప్పుడు గృహస్థులు కాదా ఇన్ని పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తుంది? ప్రపంచంలో ఉన్న మొత్తం ప్రార్థనాలయాలు, అన్ని మతాల ప్రార్థనాలయాలని, అన్ని రకాల పుణ్యక్షేత్రాలని పోషిస్తుంది గృహస్థులు కదా. అసలు మతాలని, గురువుల్ని, దైవీ విధానాలని పోషిస్తుంది గృహస్థులు కదా. మొత్తం గృహస్థాశ్రమము గొప్పది అన్ని ఆశ్రమములలోకి అని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. మొత్తం గ్రంథాలన్నీ, జ్ఞాన గ్రంథాలన్నీ చెబుతున్నాయి. ఎందుకు గొప్పది అంటే గృహస్థు ధన సంపాదన చేస్తాడు. ధన సంపాదన కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తాడు. వృత్తి వ్యాపార ఉద్యోగాల పేర్లతో ప్రపంచంలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని ఉత్పత్తులను తయారు చేస్తాడు. ఇప్పుడు గృహస్థు లేకపోతే బ్రహ్మచర్య ఆశ్రమంలో వాళ్ళకి తిండి తిప్పలు ఉండవు, వానప్రస్థాశ్రమంలో వాళ్ళకి తిండి తిప్పలు ఉండవు, సన్యాసాశ్రమం అసలు ఉండదు, బతకదు, దానికి తిండి తిప్పలు ఉండవు. మొత్తం ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరికీ తిండి తిప్పలు మిగిల్చింది గృహస్థు. అందుకని గృహస్థాశ్రమం ఉత్తమమైనది. గృహస్థాశ్రమం ఆధారము చేసుకుని మిగిలిన ఆశ్రమములన్నీ బతుకుతున్నాయి. గృహస్థ అంత గొప్పోడు ఎక్కడా లేడని చెప్పారు. దాని గురించిన కథలు కూడా ఉన్నాయి. బహుశా నాకు గుర్తుంటే వీళ్ళ పేర్లు తప్పు చెబితే క్షమించండి. కౌశికుడు అనేటువంటి ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. సన్యాసం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, సన్యాసం తీసుకున్నాడు, అడవికి వెళ్ళిపోయాడు. చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆయనకి తపస్సులో మంచి దెట్ట అయిపోయాడు, మంచి శక్తి వచ్చింది. అంటే తపస్సులో శక్తి అని మనకు కథలు చెబుతారుగా. కథలో నీతిని తీసుకొని తెలియగలవాళ్ళు. కానీ గురువులు ఏం చెబుతారు తెలుసా మనకి? తపస్సు శక్తిని గురించి చెబుతారు. అక్కడే పొరపాటు పడుతున్నారు. అది కథ. అది ఆ కథను కథగా ఉండి అందులో మనిషిగా మనం చేయగలిగిన, ఆచరించగలిగిన నీతిని, జ్ఞానాన్ని, ధర్మాన్ని తీసుకోండి. ఎక్కడైనా అంతే, ఏ గ్రంథంలోంచి అయినా. మహిమలో మాయలో అద్భుతాలు ఉండవో. ఇప్పుడు ముందు చెప్పుకుందాం. ఈ కౌశికుడు అనేటువంటి ఆయన తపస్సు చేసి కొంతకాలం గడిచిపోయింది. ఆయనకి శక్తులు వచ్చినాయి, మంచి సిద్ధిని పొందాడు. అలా తపస్సు చేస్తున్నప్పుడు ఆ చెట్టు పైన కొంగలు ఉన్నాయి. ఆ చెట్టు పైన కొంగల నివాసం ఏర్పరుచుకుంది. అందులో ఒక కొంగ రెట్ట వేసింది. అది వచ్చి తపస్సు చేసుకుంటున్న కౌశిక మహర్షి మీద పడింది. ఆ మహర్షి మీద పడింది. పడగానే ఆయన చూశాడు, కోపం వచ్చింది ఆయనకి. నా మీద రెట్ట వేస్తావా అని దాని వెంక కోపంగా చూశాడు. ఈయన కోప దృష్టికి అది మాడి మెస్ అయిపోయింది. కొంగ చచ్చిపోయింది, కాలిపోయింది కోప దృష్టికి. ఇప్పుడు మనకి ఎటువంటి గురువులు తయారయ్యారంటే, ఈ కథలో తపస్సు చేస్తే నువ్వు కంటి చూపుతో కాల్ చేయొచ్చు, మాట చేయొచ్చు, చంపేయచ్చు, చూసావా తపశ్శక్తి ఎంతో అనే గురువులు, మాతాజీలు తయారయ్యారు. అటువంటి శక్తులే మా దగ్గర కూడా ఉన్నాయి. మేము కోపంగా చూస్తూ నువ్వు మాడిపోతావేమో జాగ్రత్త అని నిన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు తయారయ్యారు. అది కథనైనా ఆ కథలో తర్వాత స్టోరీ ఉంది, ఇంకేనండి, ఇంటే కదా మొత్తం తెలిసేది. ఇటువంటి దొంగ గురువులు, దొంగ మాతాజీలు, దొంగ సంస్థల వలల్లో పడకండే. ఆధ్యాత్మిక శాస్త్రం, జ్ఞాన శాస్త్రం, దైవీపరమైనటువంటి ఏ మతంలోని గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలైన ధర్మమే చెప్పినాయి. ఈ ముసుగు దొంగలు వచ్చి దాన్ని పాడు చేస్తున్నారు. అందుకని మీ స్వయం జ్ఞానాన్ని ఉపయోగించండి. ఇప్పుడు ఇతను తర్వాత రోజు భిక్ష తెచ్చుకుంటాడు వెళ్ళి.
భిక్ష తెచ్చుకొని ఆహారం తింటాడు, అక్కడ తపస్సు చేసుకుంటాడు. ఈ కొంగను గాలి చేసాడు, అయిపోయింది. భిక్షకి వెళ్ళాడు ఆయన. ఊళ్ళోకి భిక్షకి వెళ్ళి ఒక ఇంటి ముందు నుంచొని అమ్మా భిక్షాందేహి అని అడిగాడు. అంటే ఆవిడ భిక్ష సిద్ధం చేసుకొని తేవాలనుకుంటుంది. ఇంతలో అది మధ్యాహ్న సమయం. భర్త ఇంటికి వచ్చాడు భోజనానికి. ఆయన ఏదో షాపు నడుపుకుంటాడు. ఆ షాపు కట్టేసి భోజనానికి వచ్చాడు. ఆ భోజనం చేసి మళ్ళీ వెళ్ళి షాపు తీసుకోవాలి ఆయన. ఈ మునికి, ఈ ఋషికి భిక్ష పెడదామని రెడీ అవుతున్న ఆమె ఆ భిక్ష పెళ్ళలు అన్ని సర్దింది దీనికి పెడదామని ఇంట్లో. ఈ బయట నుంచున్నాడు ఈ కౌశికముని. భర్త వచ్చేటప్పటికి ఆ పళ్ళెం పక్కన పెట్టేసి ముందు భర్తకి ఎదురెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, తుడుచుకోవడానికి టవల్ ఇచ్చి, గబగబా భర్తను కూర్చోబెట్టి భోజనం పెట్టి చక్కగా ఆయనకి విసురుతూ కూర్చుంది. భర్త మొత్తం భోజనం చేసేసినాక భోజనం చేసేసి సరే నేను షాప్కి వెళ్తున్నానని ఆయన వెళ్ళిపోతే ఆయనకి టాటా చెప్పేసి, ఇదంతా కౌశిక మహర్షి ముందు బయటకు వచ్చి టాటా చెప్పింది. ఆయన వెళ్ళిపోతున్నాడు. భర్తను పంపించి మహాత్మా వస్తున్నాను, ఒక్క నిమిషం మీకు సర్ది పెట్టేశాను, పెళ్ళిని తెస్తున్నానని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆ పెళ్ళిని తీసుకొచ్చింది. కౌశిక మహర్షికి మంట ఎత్తిపోయింది. ఏంటో తెలిసి అక్కడ మంట ఎక్కినప్పుడు భావన ఏమయ్యి ఉంటుంది, ఇది నేను సొంతగా చెబుతున్నా, కథలో ఉండదు. ఏమయ్యి ఉంటుంది, మీది తుచ్చమైన జీవితం, భర్త కోసం అన్ని చేసి నన్ను ఇంత మహర్షిని రోడ్డు మీద నుంచో పెడతావా, ముందు నాకు పెట్టద్దా? నువ్వు తపస్సు చేసుకుంటే ఎవడికి గొప్ప? అసలు నేను ఆయన అంటలా, నేనే తపస్సు చేసుకుంటున్నాను అనుకుందాం. నేను తపస్సు చేసుకుంటే ఎవడికి గొప్ప? నువ్వు తపస్సు చేసుకోవాలనుకుని ఇల్లు వాళ్ళెవరో ఇంటికి వెళ్ళి భిక్ష అడిగితే అసలు పెట్టడమే గొప్ప, నీకు ముందు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు గురువులో ఈ మత పెద్దలు, ఈ మత ప్రచారకులు, ఈ దైవ ప్రచారకులు రోడ్లు అమ్మటెక్కితే వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నువ్వేం గొప్పోడు అనేవాళ్ళు, నువ్వేం గొప్పదాని అని ఇవ్వాలి? వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ, వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ, వాళ్ళు కష్టపడి పని చేసుకుంటూ, వాళ్ళు సంపాదించుకుంటూ ఆ డబ్బులు నువ్వు తెచ్చి వాళ్ళ అప్పుడు నువ్వు మేలు చేసేస్తావు వాళ్ళకి. అసలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు వాళ్ళకెట్ట మేలు చేయగలవు? మేలు చేయగలిగితే ముందు నీకే డబ్బు అవసరత లేని స్థితిని నువ్వు చేసుకునేవాడివి, నువ్వు చేసుకునేదానికి. నువ్వు ఒక మాతాజీవి అయితే, నువ్వు నిజమైన మాతాజీవి, నువ్వు నిజమైన గురువు అయితే నీకు మేలు నువ్వు చేసుకో. ఎవరిని డబ్బు అడగటం అవసరం లేని స్థితిని ఒకటి తెచ్చుకో, ఆ మానసిక స్థితిని తెచ్చుకో. అసలు ప్రపంచంలో సామాన్య ప్రజలని, ఒక గృహస్థుని సామాన్య కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా డబ్బులు అడిగి తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ మీద అధికారాలు, పెత్తనాలు, వాళ్ళ కాళ్ళ మీద పెడితే ఆశీర్వాదాల. ఒక్కసారి తిరగేసి ఆలోచించండి. దీన్ని కాసేపు దేవుణ్ణి పక్కన పెట్టండి, మర్చిపోండి. ధర్మంగా ఆలోచించండి, ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించండి. ఎవరెవరి మీద ఆధారపడి ఉన్నారు? అక్కడ కౌశిక మహర్షి దగ్గర జరిగింది అదే. ఈ సత్యాన్ని మనకు చెప్పడానికేనండి ఆ కథ చెప్పారు. ఇది నేను సృష్టించిన కథ కాదు, ఇది శాస్త్రాల్లో ఉన్న కథే. మీరు వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది. అందుకే ఆ ఋషి పేరు కూడా చెప్పాను, ఒకవేళ పేరు అటు ఇటు చెప్పాను గుర్తులేదు. ఇవన్నీ ఎప్పుడో నేను నా చిన్నతనం నుంచి ప్రయాణంలో చదువుకుంటూ వచ్చినాయి. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు గుర్తొచ్చినాయి యథాతథంగా చెబుతూ ఉంటాను. అందుకని ఎప్పుడో చదువుకుని అన్న పేర్లు లేదా సంవత్సరాలు అటు ఇటు, అంకెలు అటు ఇటు ఉండొచ్చు, కానీ అందులో సారాంశం అయితే ఒకటే. ఈయన కోపం వచ్చింది. ఆమె లోపలికి వెళ్ళి ప్లేట్ తీసుకొచ్చింది. పెడుతుంటే కోపం వచ్చి ఆమె ఇంకా సీరియస్ గా చూశాడు. ఏమన్నా సీరియస్ గా చూశాడు. ఏదో కొంగను చూశాడు కదా రెట్టేస్తే సీరియస్ గా, అలా ఈవిడ్ని కూడా సీరియస్ గా చూశాడు. అప్పుడు అవి చిరునవ్వు నవ్వి, స్వామి నేను కొంగన కాదు, ఆ చెట్టు మీద కొంగన కాదు మాడిపోవటానికి, నువ్వు అంత సీరియస్ గా చూస్తే నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను భిక్ష అడిగి నా ఇంటి ముందు నుంచొని, అది కూడా నేను ఎంతో గౌరవంగా చక్కగా మీకు భిక్ష చేద్దామని నేను ముందు ప్రిపేర్ అయిపోయాను కూడాను. ఈ లోపుగా నా భర్త వచ్చాడు, ఆకలితో అన్నాడు, షాపుకి వెళ్ళాలి, షాపు కట్టేసి వచ్చాడు. మాకు ఆదాయ వనరులు అదే, మేము బతకటానికి అదే. వృద్ధులైన మా తల్లిదండ్రులను చూసుకుంటున్నాం, మా అత్తమామలను చూసుకుంటున్నాం, నా పిల్లల్ని చూసుకోవాలి, చదివించుకోవాలి. నా భర్త సంపాదన అదే, ఇంటి పనులన్నీ నేను చూసుకుంటా, బయటదంతా ఆయన చూసుకుంటాడు. ముందు ఆయన కడుపు ఆకలి తీర్చి పంపితే కదా మా ఇల్లు నిలబడేది. అప్పుడు కదా మీకు భిక్ష పెట్టగలం మేము. ఆ సంపాదన ఉంటే కదా మేమలాంటి మహాత్ములు మేము గౌరవించగలం, భిక్ష పెట్టగలం. అందుకని నేను ముందు నా ధర్మాన్ని నిర్వర్తించాను. ధర్మం అంటే ఏంటి? నా కుటుంబ సభ్యుల బాధ్యతలు, నా కుటుంబ సభ్యుల బాధ్యతలు ఏమున్నాయో అవి నేను చేయటం నా మొదటి ధర్మం. మీకు భిక్ష పెట్టాలని ధర్మం రూల్ ఎక్కడ లేదు అసలు. మీకు నాకు ఏ సంబంధం లేదు, పెట్టపోయినా నాకు ఎటువంటి పాపము రాదు. కానీ మహాత్ములను మహనీయులను గౌరవించే సంస్కారం మాకుంది.
ఆ సంస్కారం చేత మీకు భిక్ష పెడుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం, ఏ మతానికో ఏ ప్రార్థనాలయానికో ఏ గురువుకో డొనేషన్ ఇవ్వాలని మనకేం రూల్ లేదు. అక్కడికి వెళ్ళి సేవలు చేయాలని శాసనాలు లేవు. మీకు దైవం మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ మీరు చేస్తారు, నేను చేస్తాను, ఇంకోళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ శీర్షికలు కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం? అది దైవం మీద జ్ఞానం మీద ఉన్నటువంటి అపేక్షతో మంచిని పెంచుకుందాం, మనం మంచిలో జీవింపజేసుకుందాం అని ఋషులు అందించినటువంటి ఆ సనాతన సత్యాన్ని పట్టుకొని వెళ్తున్నాం. అటువంటిది మత ప్రచారకులు, దైవ ప్రచారకులు ఎవరో ఆ దైవం మీద ప్రేమతో, మతం మీద ప్రేమతో, ఏదైనా ఇటు వెళ్ళినా దైవం మీద ప్రేమ, దైవం మీద ఉన్న అభిమానాన్ని ఇప్పుడున్న ఈ ప్రచారకుల మీద, గురువుల మీద చూపిస్తాం. అంతే తప్ప వీళ్ళు మనకేం తెలుసు? వీళ్ళు మన అమ్మ నాన్నలకు పుట్టారా, మనం వాళ్ళకి పుట్టామా, వాళ్ళు మనకు పుట్టారా, లేదా వాళ్ళ అమ్మ నాన్నలకు మనం పుట్టామా? వాళ్ళకి మనకేం బంధుత్వం ఉంది? ఒకళ్ళొకళ్ళు పెట్టాల్సిన అవసరమే లేదు అసలు, ఎవరికి పెట్టక్కర్లా. కానీ దైవం మీద ప్రేమ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉంది. అందుకే మతాలు వాళ్ళు నిలబడుతున్నాయి, మత ప్రచారకులు నిలబడుతున్నారు, గురువులు, మహాత్ములు, ఏ మతాలైనా, మాతాజీలు, గురుమాలు, ఏ పేర్లైనా పెట్టుకుని ఉండి. అసలు దైవాన్ని బ్రతికిస్తుంది గృహస్థులు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళు డబ్బులు ఇవ్వటం ఆపేస్తే రేపుడుకు పడుకుంటే మొత్తం అన్ని మతాలు. అసలు ఎవరు ఉండరు, కూలి పనికి వెళ్ళాలి ఇప్పుడు ఈ గురువులు పొద్దున్నే, ఎందుకంటే మామూలు పనులు రావాళ్ళకి. ఇప్పుడు ఈ మాతాజీలు, గురుమాలు ఏంది ఉపన్యాసాలు కదా వీళ్ళు చెప్పేది, 4 పుస్తకాలు చదివితే ఎవడైనా ఉపన్యాసం చెప్పచ్చు. ఆ దైవపు కబుర్లేక చెప్పేది, అవి చెప్పి డబ్బులు తీసుకోవటమేగా. ఇప్పుడు ఇవన్నీ డబ్బులు ఇవ్వటం ఆపేశారు అనుకోండి, రేపటి నుంచి అసలు ఏ మతం నిలబడదు. వీళ్ళు కూలి పని కూడా రాదు, వీళ్ళకి చేయలేరు వీళ్ళు. ఎందుకంటే కూర్చోవటం, కబుర్లు చెప్పడం, ఉపన్యాసాలు చెప్పడం, ఉచితంగా డబ్బు తీసుకోవడం. దానికి మళ్ళీ జీవితాలు అంకితం చేసాం. ఎవరికి అంకితం చేసావు? నువ్వు బతుకుతున్నంత లగ్జరియస్ గా ప్రపంచంలో ఎవడో బతకట్లేదు. అసలు కష్టపడకుండా డబ్బులు ఎవడికి వస్తాయి ప్రపంచంలో? నువ్వు దేవుడి పేరు మీద హాయిగా బతికేస్తున్నావు. నీ ఇష్టం వచ్చిన సమూహాన్ని తయారు చేసుకున్నావు, నీ ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టు, నీ ఇష్టం వచ్చిన పద్ధతులు పెట్టు, నీ ఇష్టం వచ్చిన ఆచార సాంప్రదాయాలు పెట్టు, నీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు పెట్టు, నీ ఇష్టం వచ్చిన రంగులు పెట్టు, నీ ఇష్టం వచ్చిన బొట్లు పెట్టు, నీ ఇష్టం వచ్చినట్టు గుళ్ళు కొట్టించావు, లేదా జుట్లు పెంచిచ్చావు. నువ్వు తయారు చేయటమేగా సమూహాన్ని. ఎన్ని వచ్చినాయి చూడండి ప్రపంచంలో, ఎన్ని మతాలు, ఎన్ని మనుషులు చేసినాయి కదా. నేను విమర్శించట్లా, విశ్లేషణ. ప్రపంచ వ్యాప్తంగా ఆలోచించండి, మానవ జాతి మనం. అంతే తప్ప ఒక మతంగా, ఒక పరిధిగా, ఒక దేశంగా, ఇవన్నీ వ్యావహారికంగా విషయాలు. విడిపోబాకండి. మనం మొత్తం మానవ జాతిగా ఆలోచించినప్పుడు, రేపు మనం వృద్ధాప్య స్థితిలోకి వచ్చినప్పుడు, రేపు మనం వృద్ధులైన తల్లిదండ్రులైనప్పుడు మనం చూసేవాళ్ళు లేకపోతే, మనం బాల్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఎలా? అసలు మొత్తం మానవుల గురించి ఆలోచించండి, మీకే అర్థమైపోద్ది. మీకు బాల్య దశ తెలుసు, యవ్వన దశ తెలుసు, వృద్ధాప్య దశ తెలుసు, వృద్ధాప్యంలో మరణం వరకు ఉండేటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో తెలుసు. అది బాల్యంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు. మరి బాల్యంలో పెంచేవాళ్ళు కావద్దు, వృద్ధాప్యంలో ఆసరాగా ఉండి చూసేవాళ్ళు కావద్దు. ఇటు బాల్యాన్ని, అటు వృద్ధాప్యాన్ని, అంటే ఇటు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని, అటు సన్యాసాశ్రమాన్ని, లేదా వానప్రస్థాశ్రమాన్ని నడిపించేది గృహస్థులు. అంటే మొత్తం ప్రపంచ వ్యవస్థ గృహస్థు మీద ఆధారపడింది. గృహస్థు అంటే డబ్బు సంపాదించేవాడు. అందుకని బాధ్యతలు కరెక్ట్ గా చేయాలి. ఇప్పుడు కౌశిక మహర్షి సీరియస్ గా చూశాడుగా, ఆవిడ చెప్పింది, చెట్టు మీద కొంగన కాదు స్వామి, నువ్వు సీరియస్ గా చూస్తే కాలిపోవటానికి. నా ధర్మాలు నేను నిర్వర్తించాను. నా భర్తకే వేళకి అన్ని పెట్టడం నా ధర్మం, నా అత్తమామలకు అన్ని చేయడం నా ధర్మం, నా పిల్లలకి అన్ని చేయడం నా ధర్మం, నా భార్యకి అన్ని చేయడం నా ధర్మం. బాధ్యతలు ఇవి. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు నా బాధ్యతలో. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నీ మీద గౌరవంతో పెట్టా. కాసేపు ఆగాలి నువ్వు. అయినా ఆగలేక కోపంగా చూసి నువ్వేం సాధువి, నువ్వేం సన్యాసి, కొంగన మాడి చేసావు అక్కడ అని అడిగింది. అంత కోపం నీకు? అంత కోపం ఉంటే నువ్వు అసలు తపస్సు ఏం చేసావు, ఏం చేయించావు, ఏం సాధించావు అని అడిగింది. షాకు తిన్నాడు ఈయన. అసలు నేను కొంగను కాల్ చేశానన్న విషయం ఈవిడికి అలా తెలిసిందని. వెంటనే ఆయనలో అహంకారం అణిగిపోయింది. అండ్ మళ్ళీ చెబుతున్న ఇది కథ, ఇది పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలో ఉన్న కథే, మహాత్ములు రాసిన కథే. మనం కూడా భ్రమలకు లోనయ్యి వీళ్ళు సాధువులు, ఈ తపస్సులు చేసేవాళ్ళు, ఈ గురువులు, మహాత్ములు గొప్పవాళ్ళు అనుకొని బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోతామని మనబోటోళ్ళ కోసమే అందించిన కథ. బాధ్యతే ముందు ముఖ్యమైందని ఈ గురువులే నేర్పాలి మనకి.
ఈ దొంగ గురువులు ఎవరైనా ఇట్లా కపట గురువులు మనల్ని వచ్చి ఇబ్బంది పెట్టి మోసం చేస్తారేమోనని నిజమైన గురువులు అందించిన కథ ఇది. జీవన్ముక్తులే రాసిచ్చారు ఈ కథలు మనకి. ఋషులు, మునులు, యోగులు వాళ్ళందరూ కుటుంబాలు ఉన్నాయి. పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అందరికీ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళే దేవీ వ్యవస్థని స్థాపించిన వాళ్ళు. అందుకే దేవుళ్ళకి భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. బాధ్యతలు, కుటుంబ బాధ్యతలన్నీ అవసరం అని చెప్పడానికే కదా దేవుళ్ళు దేవతలకి భార్యలను పెట్టారు, పిల్లల్ని పెట్టారు. ఎక్కడికి తీసుకుపోతారు ప్రపంచాన్ని? మీరు ఎటువైపు మలుచుకుంటారు? మీ అనుకూలతల కోసం ఆ నరకాలకు పోతారు. సరే, ఈ కథ విందాం ముందు. అనగానే ఆయన అహంకారం తగ్గిపోయింది. ఈవిడికల్లా తెలిసింది నేను కొంగను మాడి చేశానని. వెంటనే ఆయన అడిగాడు, అమ్మా నువ్వెవరో చూస్తే సామాన్యురాలిలాగా లేవు తల్లి. నేను కొంగను కాలి చేసింది ఎక్కడో అడవిలో కొంగ కాలిపోయింది. నువ్వేమో ఇక్కడ ఊళ్ళో ఉన్నావు. నీకు ఎలా తెలిసింది ఈ విషయము? అంటే ఇంతటి శక్తి నీకు ఎలా వచ్చింది అని అడిగాడు ఆయన. సర్వజ్ఞత అనేటువంటి శక్తి. అంటే అలాంటి శక్తులు ఉండవండి, మళ్ళీ చెప్తారు ఈ గురువులు నమ్మబాకండి మీరు, అందుకే నమ్మకూడదని ఈ కథలు పెట్టారు. అలాంటి శక్తి నీకు ఎలా వచ్చింది? మేమంటే తపస్సులు చేసావు. నువ్వు ఇంట్లో ఉంటున్నావు, భర్తతో కాపురం చేస్తున్నావు, భార్యతో కాపురం చేస్తున్నావు, పిల్లలకి అంటున్నావు. ఇప్పుడు భార్యాభర్తలు వండుకు తింటున్నారు, సంపాదించుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అదొక తుచ్చమైన జీవితం అని భావించుకొని కదా మరి నేను సన్యాసి జీవితంలోకి వచ్చి తపస్సు మొదలెట్టాను. లేకపోతే తపస్సులకు వెళ్ళగా నేను ఎవరో తుచ్చమైన జీవితం అని చెప్పకపోతే. అప్పుడు ఆవిడ చెప్పింది, అయ్యా ఎవరికైనా ముందు వాళ్ళ బాధ్యతలు చేయటం కర్తవ్యం కరెక్ట్గా ఉంటే సర్వశక్తులు వస్తాయి. నేను నా ధర్మం తప్పను. నా ఇంట్లో వృద్ధుల్ని చక్కగా చూసుకుంటాను, ముందు వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తాను. నా భర్తకి ఏం కావాలో అన్నీ చేస్తాను, నా పిల్లలకి ఏం కావాలో అన్నీ చేస్తాను. అలాగే నాకేం కావాలో నా భర్త నాకు అన్నీ చేసి పెడతాడు. ఇలా నా బాధ్యతలు కరెక్ట్గా చేయటం అనేటువంటి ధర్మాన్ని పాటించడం వలన ఈ శక్తి నాకు వచ్చింది అని చెప్పింది. ఇది నేను సృష్టించిన కథ కాదు. మీరు వెళ్ళి కౌశిక మహర్షి కథని మీరు కొట్టుకు చూడండి, గూగుల్లో నెట్లో అక్కడ కొట్టండి, మీకు వచ్చేస్తుంది. అదే గ్రంథంలోదే అది కూడా వచ్చేస్తుంది. నేను మర్చిపోయాను ఇప్పుడు. నాకు ఇప్పుడు 58 ఏళ్ళు. ఇవన్నీ నేను నా 20-25 ఏళ్ల వయసులో చదివిన సందర్భంలో ప్రశ్న అడిగినప్పుడు ఎవరైనా గుర్తొచ్చినవి చెబుతున్నా. సరే, ఆశ్చర్యపోయి అమ్మ మరి ఏంటి ఇదంతా నిజమేనా అన్నాడు. నువ్వు నన్ను చూసే ఇలా అంటున్నావేంటయా? ఎవరి ధర్మాలు వాళ్ళు చేస్తే కరెక్ట్గా ఇంకా అద్భుతమైనటువంటి విధానం ఉంది అంటే, అమ్మ నా జ్ఞానం నేర్పమని ఆవిడని అడిగాడు ఈయన. అబ్బాయి లేదు, నా జ్ఞానం నేర్పడం ఇవన్నీ నేర్పడం నాకెక్కడ కుదురుద్ది, నేను నా ధర్మాలు చేసుకోవాలి, నా కుటుంబం ఉంది. మీరు ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు, ఫలానా ఊర్లో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని చూడండి, అవసరమైతే ఆయన నేర్పుతాడు మీకు. ఎవరికి? తపస్సు చేసుకుంటున్న ఋషికి. ఒక గృహస్థు స్త్రీ చెబుతుంది, ఒక భార్య అప్పుడే భర్తకి టాటా బాయ్ బాయ్ చెప్పి పంపింది భోజనం పెట్టి. రోజు ఆ భర్తతో కాపురం చేస్తుంది, శారీరక కోరికలు తెచ్చుకుంటారు ఇద్దరు, పిల్లల్ని పెంచుకుంటున్నారు, వాళ్ళు చేసే అన్ని వ్యాపారాలే, భౌతిక జీవితమే గడుపుతున్నారు. కానీ ధర్మ జీవితం గడుపుతున్నాను నేను, ధర్మం తప్పను, అందువలన నాకు ఈ శక్తి వచ్చిందని చెప్పింది. నా బాధ్యతలు కరెక్ట్గా చేస్తాను, అన్యాయాల అక్రమాలు నా దగ్గర ఉండవు, మంచి జీవితం అది. ఓకే, ఇప్పుడు ఆవిడ చెప్పిన ఊరు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆవిడని పలానా అతను ఒక ఎక్కడ ఉంటాడని అడిగాడు. ధర్మవ్యాధుడు అతని పేరు. ఒకవేళ పేర్లు నేను తప్పు చెబితే నేను క్షమించండి, ముందే చెబుతున్న విషయం అర్థం చేసుకోండి. వెళ్తే అది పలానా ఆయనేనండి అంటే అవి వెతుక్కుంటూ అక్కడికి వెళ్తే ఆయన మాంసం కొట్టు, మాంసం అమ్ముతున్నాడు ఆయన. అక్కడ ఏలాడేసి ఉన్నాయి పెద్ద పెద్ద మాంసపు తొడలో వేడలో జంతువులు చంపినాయి. ఓ చర్మం వలిచేస్తున్నాడు, రక్తం గారిపోతుంది, ఆ చర్మం అంతా వలిసేసి ఆ మాంసం అంతా అక్కడ ఏలాడి మొక్కలు కొట్టి వచ్చిన వాళ్ళకి అమ్ముతున్నాడు ఆయన. ఆయన ఒంటి నిండా చేతుల నిండా రక్తం, పెద్ద కత్తి ఒకటి పట్టుకొని కొడుతుంటే ఆయన చూడగానే ఈ ఋషి గారికి వణుకు పుట్టింది, అసహ్యం వేసేసింది. ఇదేంటిరా నాయన ఇతని దగ్గరికి పంపింది నన్ను, ఇదేంటి అసలు ఇతను నాకు జ్ఞానం నేర్పడం ఏంటి, అసలు ఎలాది ఏంటి, అసలు నా పరిస్థితి ఏంటని అంటే, అప్పుడు సరే ఏమో ఆమె అంత ఆమె కొంగన గాలి చేశానన్న విషయమే ఆవిడ చెప్పిందంటే ఈయన సామాన్యుడు అయ్యి ఉండడు, నాకు ఎంత అసహ్యం అనిపించినా ఎంత అనిపించినా అసలు ఉండి విషయం తెలుసుకెళ్ళడం కనీసం అని ఆగాడు ఆయన. సరే, ఆయన
ఆ షాపు అంతా క్లోజ్ చేసుకున్నాడు. ఆయన టైంకి గబగబా స్పీడ్గా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన ఆయన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఏంటో చూద్దామని వెళ్తే ఆయన గబగబా ఇంటికి వెళ్ళి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు ఇంట్లో. అక్కడ వాళ్ళ భోజనం టైం అనమాట. గబగబా వంట వండేసాడు, చేసాడు, అన్ని రెడీ చేసాడు. శుభ్రంగా ముందు ఆ వృద్ధులైన తల్లిదండ్రులకి తను దగ్గరుండి అన్ని పెట్టి తినిపించి వాళ్ళకి అవసరమైన సేవలు చేసి మళ్ళీ వాళ్ళని పడుకోబెట్టి ఈయన దగ్గరికి వచ్చాడు. బయటకు వస్తే ఈయన అడిగాడు, ఈయన ఇంతకు ముందు కూడా అడిగాడు, ఉండండి నా తల్లిదండ్రులకి ముందు అన్ని చేసి రావాలని వెళ్ళాడండి ఆయన. ఉండండి వచ్చుతాను, వచ్చినాక మాట్లాడదాం. వచ్చాడు ఈయన దగ్గరికి. వచ్చి ఇప్పుడు చెప్పండి ఏంటన్నాడు. అంటే ఈయన ఏదో చెప్పబోతుంటే కౌశిక మహర్షి పలానా ఆవిడ పంపింది కదా మిమ్మల్ని అన్నాడు ఆయన, నా దగ్గరికి వెళ్ళమని. ఈయన షాకు తిన్నాడు. ఆవిడ పంపిందని ఈయన గట్టా తెలిసి నేను మాంసం కొట్టి నడుపుకుంటున్నాడు. కనీసం కొంచెం ఆవిడ పవిత్రంగా అన్నా ఉంది, ఈయన ఏకంగా మాంసం కొట్టే నడుపుకుంటున్నాడు. జంతువుల్ని చంపి జంతువులు తోలుల్చి ఆ మాంసం అమ్ముతున్నాడు. అసలు అక్కడ చూస్తేనే భయం వేసింది నాకు. మళ్ళీ ఈయన చెబుతున్నాడు పలానా ఆవిడ పంపింది కదా అని. ఆశ్చర్యపోయాడు. ఈయనకి ఎలా తెలిసింది? ఎంత సర్వజ్ఞత, ఈ సిద్ధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను అడిగాడు, ఏంటండి అసలు నాకు అర్థం అవట్లేదు. ఆమెమో కొంగను కాల్ చేసేవంది, మీరేమో ఆవిడ పంపింది కదా అంటున్నారు. నేనేమో అసలు తపస్సు చేసుకుంటున్నాను అడవిలో, నేను చూస్తే కొంగ కాలిపోయింది. మీరేమో ఇట్లా మామూలు పనులు చేసుకుంటూ నాకంటే అద్భుతమైనటువంటి సర్వం తెలిసిన వాళ్ళు లాగా ఉన్నారు. ఎంత శక్తులు అట్టు వచ్చినాయని ఆయన అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా తరతరాలుగా ఈ మాంసం అమ్మటం అనే వృత్తి మాది. మేము వెళ్ళి ఏ జంతువుని చంపం. చనిపోయే స్థితిలో ఉన్నటువంటి జంతువుల్ని చంపేసిన చోట మేము మాంసం తెచ్చుకుంటాం. ఆ జంతువుని చంపుతారు, అక్కడ చచ్చిపోతాయి. అది తెచ్చుకొని ఆ తోలు ఇల్చేసి, తోళ్ల వ్యాపారం విడిగా ఉంటుంది, వాళ్ళు కొనుక్కుపోతారు. ఇక్కడ మాంసం అమ్ముతాను. ఇది మాకు వెనక నుంచి వస్తుంది. మా తల్లిదండ్రులు ఇదే చేశారు. ఇప్పుడు మా తల్లిదండ్రులు వృద్ధులైపోయారు, మరి వాళ్ళని ఎవరు చూడాలి? అందుకని నేను ఆ వ్యాపారం చేసుకొని, అది నాకు ఆదాయ మార్గం తిండికి. అది చూసుకొని ఎటువంటి పరిస్థితుల్లో అయినా నా తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా ముందు పరిగెత్తుకు వచ్చేస్తాను. ఇప్పుడు నాకు ధనం ముఖ్యం కాదు, నా తల్లిదండ్రులు ముఖ్యం. కానీ మరి ధనం లేకపోతే వాళ్ళకి ఏం చేయగలను నేను? అందుకని నేను ముందు షాప్కి వెళ్ళి అన్నీ చూసుకొని వీళ్ళ టైంకి వచ్చేసి చక్కగా వండి అన్నీ చేసి వాళ్ళకి పెట్టి వెళ్తా ఉంటాను. ఇలా ధర్మముగా బాధ్యతగా నేను జీవించడం వల్ల నేను ఏ వృత్తి చేస్తున్నాను ఇది కాదు. ఇక్కడ నేను ఎంత ధర్మంగా ఉన్నాను అనేది పాయింట్. నా వృత్తిలో ఎప్పుడు మోసం చేయను. ఒక 100 గ్రాములు తక్కువ వేయటం, 100 గ్రాములు ఎక్కువ వేయటం, రేట్లు పెంచేసి అమ్మేయటం, కల్తీలు చేసేయటం, ఇలాంటివి చేయను నేను. అసలు నాకు వచ్చిందంటూ తృప్తిగా ఉంటాను. నాకు వచ్చిందంటూ తృప్తిగా నా ఉన్న దాంట్లో నా భార్య పిల్లలు అందరూ హాయిగా బతుకుతారు. నా తల్లిదండ్రులను దైవాలుగా భావించి పూజించుకుంటున్నాను. నా మొదటి దైవాలు వాళ్లే. ఇప్పుడు ఆ కౌశిక మహర్షి వీళ్ళని చూసి బోళ్ళు ఆశ్చర్యపోయాడు. అన్నీ వదిలేసి అడవులకెళ్ళి తపస్సు చేసుకోవటం కంటే ఎవరి కుటుంబంలో వాళ్ళుండి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించటం వలన ఆ మానసిక స్థితిని అదుపులో పెట్టుకొని బాధ్యతలు కర్తవ్యములు నిర్వహిస్తూ ధర్మ నిర్వహణలో ఉండటం వలన అంతకంటే ఎక్కువ శక్తులు వస్తున్నాయి. నేను ఇంకా కోపాన్ని పోగొట్టుకోలేక కొంగలను మార్చేశాను, వీళ్ళంతా చక్కగా ఉన్నారు. అది కూడా మళ్ళీ ఏ వృత్తులు చేస్తున్నారు అనేది చూడకూడదు, ఏ ఉద్దేశంతో జీవిస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యము. భావము ముఖ్యము, బాహ్య వేషధారణలు కాదు, వృత్తులు కాదు అని ఈ కథలో కౌశిక మహర్షి నేర్చుకున్నాడు. వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొందాడు అక్కడుండి. అలా మనకు అసలు ఈ కథ ఎందుకు అందించారు అంటే కుటుంబ జీవితము, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎంత ముఖ్యమైనవో చెప్పారు. అందరూ మీరు అసలు ప్రాక్టికల్గా ఆలోచించండి. అందరూ సన్యాసం తీసుకుని వెళ్ళిపోతే అసలు ఆహారం దొరుకుద్దా ప్రపంచంలో ఎవరికన్నా? అందరూ స్వామీజీలు, గురువులు, మత ప్రచారకులు, మేము మతాలు ప్రచారాలు చేస్తాం అని అందరూ మొదలు పెట్టారనుకోండి, అసలు వినేవాడు ఎవడో, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరో, డబ్బులు పోతే వాళ్ళకి ఎలా నడుస్తుంది?
ఇవి విషయాలు తప్పు కాదు, ఎవరు ఎంతవరకు ఏ చెయ్యాలో అవి చేయాలి. కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు అటు చేసుకుంటారు తప్ప అవి గొప్పవి కాదు. ఎప్పుడైతే నువ్వు ప్రపంచ ప్రజల మీదే ధనం కోసం ఆధారపడి ఉన్నావో, ఏ గృహస్థులైతే ధనాన్నిచ్చి సేవలనిచ్చి ఈ మతాలను, ఆ మత మార్గపు విధానాలను, ఆచార సాంప్రదాయాలను, పద్ధతులను కాపాడుతూ, ఆ ప్రార్థనాలయాలు కాపాడుతూ, మత పెద్దలను కాపాడుతూ బ్రతికిస్తున్నారు ఈ ధనంతో. ఇది మర్చిపోకూడని సత్యం. అలానే వాళ్ళందరినీ ఎవరిని కించపరచక్కర్ల, వాళ్ళు గౌరవనీయులు, గౌరవించాలి, అందులో మంచిని నేర్చుకోవాలి. ఈ మతాలు కానీ, మత మార్గాలు కానీ, మత పెద్దలు కానీ, మత విధానాలు కానీ, గురువులు కానీ, మహాత్ములు కానీ వీళ్ళందరూ కుటుంబాలు నాశనం చేయడానికి కాదు, కుటుంబ జీవితంలో ఉన్న గృహస్థుల యొక్క జీవితాలను ధర్మంగా జీవించి ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, అంటే మనిషిలో మంచితనాన్ని పెంచడానికి, ధర్మాన్ని పెంచడానికి. అందుకు ఆధ్యాత్మిక జ్ఞానం. కొంతమంది అలా ఆ ఇంట్రెస్ట్తో వెళ్తారు, అందులో నిజమైన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. అంతే తప్ప కుటుంబ జీవితాలను అశ్రద్ధ చేయడం కరెక్ట్ కాదు. అయితే ఏంటంటే ఇక్కడ సైకలాజికల్గా కూడా మనిషి యొక్క మనస్తత్వాన్ని గమనించాలి మనం. ఇప్పుడు కుటుంబ జీవితంలోకి వచ్చేసి భార్యాభర్తలు కొన్నాళ్ళు జీవితాలు గడిపేసి పిల్లలు పుట్టేసి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు చదువు సంఖ్యలకు వస్తూ ఉంటే, అంటే 7-8 తరగతులకు వచ్చారంటే పెద్దోళ్ళు అవుతున్నారు కదా. ఇప్పుడు ఏమవుతుంది, బాధ్యతలు పెరిగి కొంతమందికి, అంటే కొంతమంది నిజంగా చూశాను నేను, అలా నేను సంపాదించుకు వస్తున్నాను, వీళ్ళు నా మీద ఆధారపడి బతుకుతున్నారని ఒక చులకన వస్తుంది, ఒక చిన్న చూపు వస్తుంది. ప్రేమించుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ అమ్మాయి వేరే చోట ఉంది, నాకు కోరిక, ఆకర్షణ, అందుకని ప్రేమించుకుంటున్నంతసేపు ఆకర్షణలు అద్భుతంగా ఉంటాయి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ప్రేమించుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసినాక, సొంతం అయిపోయినాక, ఇప్పుడు మనకు అందుబాటులోకి ఉన్నారు, మనకు అందుబాటులోకి వచ్చారు, మన వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మనం కూర్చోమంటే కూర్చుంటున్నారు, నుంచోమంటే నుంచుంటున్నారు, మన మీదే ఆధారపడి బతుకుతున్నారు. అప్పుడు లోపల ఒక చులకన భావం వచ్చిన వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి చులకన భావాలు వచ్చేస్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు, కుటుంబము అనేది ఎవరు ఎవరి మీద చులకన భావాలు పెంచుకోకూడదు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవితం మొత్తం ఒకరికొకరు మేము తోడు, ఒకరికొకరు మేము అండగా ఉండాలి, ఒకరికొకరు మేము జీవితాంతం కలిసిమెలిసి ఉంటాము. అది సృష్టి చేసిన ఏర్పాటు స్త్రీ పురుషులు అనేది. అలా కుటుంబము అంటే ఏంటి? కుటుంబము అంటే నేను 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 అనుకునే అనేక విడినేనులు కాదు, మనము అనుకునే ఒకే నేను. కుటుంబంలో అందరూ కలిపి మనము, శరీరపరంగా వేరుగా కనపడతారు, కానీ మనము అనుకునే ఒకే నేను కుటుంబం. ఇప్పుడు చూడండి, పిల్లలు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, ఎక్కడో చదువుకుంటున్నారు, మీకు కూడా ఉండొచ్చు, దూరం వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడే అందరూ కలిసిమెలిసి ఉన్న స్కూల్కి వెళ్ళొచ్చు. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, లేదా దూరంగా ఉండి చదువుకుంటారు, భర్త ఆఫీసులకు వెళ్ళిపోతాడు, కొంతమంది భార్యలు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇల్లు అనే ఒక ప్రదేశం మనందరినీ కలిపి ఉంచుతుంది, కానీ అందరం విడిపోతాం, ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలకి, ఆఫీసులకి, వీటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా మీరు చూడండి, నా పిల్లలు, నా భర్త, నా భార్య, ఈ భావం లోపలే ఉంటుంది. ఆఫీసులో ఉన్న భర్తకి నా పిల్లలు, నా భార్య అనే భావం ఉంటుంది. ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే నా తల్లిదండ్రులు, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటే, ఆ బాధ్యతల్లో ఎవరెవరు ఉంటే, అందరూ విడివిడిగా వెళ్ళిపోతారు, పనులకు వెళ్ళిపోతారు, ఎప్పుడూ కలిసి ఉండరు అందరూ. రాత్రి నిద్ర కూడా ఎవరి నిద్రాలు నిద్రపోతారు, నిద్రలో నేనన్న తలంపు కూడా ఉండదు. కానీ ప్రతి మనిషిలో గాఢంగా అంతర్లీనంగా చొచ్చుకుపోయి ఉన్న భావం ఏంటంటే, ఇదంతా నాది, మా వాళ్ళు, నేను, నా కుటుంబం, అంటే మనము అనే నేనది. ఒక కుటుంబం ఏంటంటే మనమని బహువచనంలో భావించుకుంటున్న ఒక ఏకమైన నేను ఒక కుటుంబం. దాన్ని అందరూ బాధ్యతాయుతంగా నిలబెట్టుకోవాలి, ఆ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలతో అలా వ్యవహరించాలి, పిల్లలు
తల్లిదండ్రులతో అలా వ్యవహరించాలి, భార్య భర్తతో అలా ఉండాలి, భర్త భార్యతో అలా ఉండాలి. ఇలా ఉంటూ మిగిలిన పనులు చేసుకోవాలి. అంతే తప్ప ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ మీరు ఎంత ధనం సంపాదించినా, ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, మీరు ఏమేమి ప్రపంచం నుంచి ఎటువంటి సుఖభోగాలు పొందినా, కుటుంబ సుఖం పోయిన రోజున మీరు అన్నీ పోగొట్టుకున్నట్టే. మీరు ఆధ్యాత్మికత అన్నా, ఆత్మశక్తి అన్నా, దేవుడు అన్నా, మతం అన్నా, దైవ ప్రచారాలన్నా, ఇవన్నీ బయట విషయాలు, బాహ్యంలో విషయాలు. అక్కడ మీకు భావన తప్ప లభించేది ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ జీవితంలో సుమారు 100 సంవత్సరాలు జీవిస్తాం మనం. కొన్ని 90 అనుకోండి, ఒక 80 అనుకోండి. 80 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఒక 25-30 సంవత్సరాలు తల్లిదండ్రుల పెంపకంలో వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి ఇంకా మన సొంత జీవితంలోకి ఇంకొక మనిషి జీవిత భాగస్వామిగా వచ్చి, నేను మళ్ళీ ఆ మనిషి ద్వారా నేను పిల్లల్ని కని మాది అనే ఒక కుటుంబం ఏర్పరుచుకొని, ఆ కుటుంబంలో ఉంటే వృద్ధులైన నా తల్లిదండ్రులకి నేను చూసుకుంటూ లేదా వాళ్ళకి మేలు చేస్తూ, ఇక్కడి నుంచి ఇక నాది మొదలైపోయింది. అంటే నా కుటుంబం మొదలైపోయింది. దానితో నేను చివరి వరకు జీవిస్తాను. ఒక 70 ఏళ్ళు బతికారనుకోండి, సుమారుగా 45-50 ఏళ్ళ జీవితం. 80 బతికారనుకోండి, 50 ఏళ్ళ జీవితం. అలా మీరు ఒక 50 సంవత్సరాలు సామాన్యమైన విషయం కాదు. మరణంలో కూడా భావన ఉంటుంది నా వాళ్ళని. అందరికీ, మనుషులందరికీ కుదరక కానీ కుదిరితే చక్కగా అందరూ వాళ్ళ బిడ్డల చేతిలో, వాళ్ళ బిడ్డల ఊళ్ళో వృద్ధాప్యంలో ఆ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ ఊళ్ళో చనిపోవాలనే, వాళ్ళ ఇంట్లో చనిపోవాలనే, వాళ్ళ దగ్గర చనిపోవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఎక్కడో అహంకారపూరితులైన కొంతమంది ఉంటారు, కుదరవు. కానీ కోరుకోవడం అయితే అలాగే కోరుకుంటారు. కొంతమంది కుదరకపోవడానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు అహంకారపూరితులై ఉండొచ్చు, పిల్లలు స్వార్థపరులై ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో చూసే అన్నీ అయ్యా. కానీ కుటుంబం అనేది ఒక తపస్సు. ఆ తపస్సును కరెక్ట్గా చేయాలి. ఇంతమంది మధ్యలో అటు తల్లిదండ్రులు, ఇటు భర్త, ఇటు భార్య, ఇటు పిల్లలు ఉంటే, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మధ్యలో బంధుమిత్రులు, స్నేహితులు, అంటే కుటుంబ వ్యవహారం నడుపుకోవడానికి వృత్తి వ్యాపార ఉద్యోగాల పేర్లతో ఎన్నో చేసుకుంటూ బాధ్యతలు చేస్తూ, ఆ బాధ్యతల మధ్యలో మళ్ళీ ఈ వ్యవహారం, కుటుంబ జీవితం కరెక్ట్గా జీవించడం అనేది అడవిలో చేసే తపస్సు కంటే అద్భుతమైన తపస్సు. మీరు ఆలోచించి చూడండి. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయి నేను ఎక్కడో కూర్చొని దైవం పేరు మీద తపస్సులు చేసుకుంటాను, ధ్యానాలు చేసుకుంటాను, అడవికి వెళ్ళిపోతాను, భిక్షాన్నం తింటాను అన్నప్పుడు చాలా తేలికైన జీవితం జీవిస్తున్నావు. ఏముంది? కానీ బాధ్యతలు లేవు, బరువులు లేవు, నిన్ను అనేవాళ్ళు లేరు, నిన్ను గిల్లేవాళ్ళు లేరు, నిన్ను గిచ్చేవాళ్ళు లేరు, నిన్ను పొగిడేవాళ్ళు లేరు, నిన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నువ్వెవరికి ఏమీ చేయక్కర్లేదు. బాధ్యత లేని జీవితం ఎప్పుడు హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే స్త్రీ పురుష అని వేరు వేరు శరీరాలను సృష్టించి తద్వారా పిల్లలు పుట్టేలా చేసి మానవ జీవన వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మారేలా సృష్టి చేసిన ఏర్పాటు ఇది. బాధ్యతలు అనే కర్మ సిద్ధాంతాన్ని ఋషులు మునులు మనకు ఏర్పాటు చేసింది. ఎందుకంటే నిజమైన తపస్సు అదే. అక్కడ నువ్వు డబ్బు సంపాదించాలి, వాళ్ళకి అన్నీ సమకూర్చి పెట్టాలి, ఒకళ్ళకొకళ్ళు ఇంకొకళ్ళకి సేవలు చేసుకోవాలి, నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్ అవుతూ నీ మనసుని సర్దుకుంటూ సర్దుబాటు చేస్తూ ఎదుటి వారిని మెప్పిస్తూ నువ్వు ఆనందంగా ఉంటూ నీ బాధ్యతలు చేస్తూ మనమందరం కలిపి ఒకటే అనే జీవితం జీవించాలి. 4, 5, 6 ఉండే ఒక కుటుంబపు నేనులో మనం అనేటువంటి దాంట్లో ఉన్న ఏకైక నేనది. మనందరం కలిపి ఒక నేను. ఎంత కష్టమో తెలుసండి అది. ఆ కష్టంలో రోజు ఎవరొకళ్ళతో అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఆలోచన భేదాలు ఉంటాయి, అన్నింట్లో భేదాలు ఉంటాయి. తిండికాడ, బట్టకాడ, కట్టుకునే కాడ, ప్రతి విషయంలోనూ వాళ్ళొకలా మనం ఒకలా ఆలోచిస్తాం. వాటిని అన్నింటినీ ఆనందంగా స్వీకరిస్తూ భేదాలను ఒప్పుకుంటూ ఏకత్వాన్ని కలుపుకెళ్ళటం. భేదాలు ఎన్నున్నా వాళ్ళందరి భేదాలను అంగీకరిస్తూ ఎవరికేం కావాలో చేసి పెడుతూ ఇదంతా నాదే అని ఏకత్వానుభూతిని పొందుతాం. అది వచ్చినప్పుడు ఏమైంది మీరు గ్రహించండి. ఒక చిన్న కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పరస్పర భేదాలను అంగీకరిస్తున్నారు.
కొడుకు నచ్చింది ఏదో చెప్తాడు, కూతురుకు నచ్చింది ఏదో చెప్తుంది, భార్యకు నచ్చింది ఏదో చెబుతుంది, భర్తకు నచ్చింది ఏదో చెబుతాడు, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి నచ్చింది ఏదో చెబుతారు. ఇలా అసలు సృష్టిలో అందరూ విడివిడిగానే చెబుతారు. ఇక్కడ వరకు తీసుకుందాం. ఇలా నచ్చినది ఎవరికి నచ్చింది వాళ్ళు చెబుతుందంతా భిన్నత్వమే, భేదత్వమే అన్ని విషయాల్లో. అది దానిని అంగీకరిస్తూ, అది సహజమని అంగీకరిస్తూ, ఇదంతా నేననే ఏకత్వమే, మనము అనే నేననే ఏకత్వమే, నాది అనే నా కుటుంబం, నా కుటుంబంలో ఉన్న భిన్నత్వం అది. ఇది ఎలాంటిదంటే మొత్తంగా అనంతాత్మశక్తిగా, అది శక్తిగా సృష్టి అంతా ఏకత్వము, శక్తి స్వరూపంగా, కానీ సృష్టిగా అది భిన్నత్వము. కాబట్టి సృష్టిలో ఉన్న భిన్నత్వాన్ని ఎక్కడికక్కడ అంగీకరిస్తూ, దానికి తగ్గట్టుగా జీవిస్తూ, శరీరపరమైన జీవితం, సృష్టిపరమైన జీవితం, భేదత్వాన్ని అంగీకరిస్తూ జీవిస్తూ, ఈ భేదత్వం అంతా అనంతాత్మశక్తి అనేటువంటి ఆ శక్తికి సంబంధించిన ఏకత్వమే అనేటువంటి భావన తెచ్చుకుంటాం. అదే అంతిమంగా మోక్షం. ఆ అంతిమంగా మోక్షానికి చిన్న ఉదాహరణగా మన కుటుంబం ఉంది. ఇక్కడ దీన్ని సాధిస్తే దాన్ని సాధించేయచ్చు, దీన్ని వదిలేసి పారిపోతే దాన్ని సాధించడానికి లేదు. సృష్టి మనకు చుట్టూ పెట్టిందంతా కూడా మనకు అవసరమైన పాఠాలే. మన జీవన విధానమే మనకు పాఠం. మనం విద్యార్థి. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని పిలిచేది ఎందుకే? మనం విద్యార్థులు, విద్యను అర్థిస్తూ సాగుతున్న వాళ్ళం. కుటుంబంలో ఉన్న భిన్నత్వతలను, మన వాళ్ళందరి వేరువేరు అభిప్రాయాలను, వేరువేరు ఇష్టాలను, వేరువేరు భావాలను, ఆ భావాలకు తగ్గట్టు ప్రవర్తిస్తూ, వాళ్ళకి కావలసినవి అందిస్తూ, నాకు కావలసినవి పొందుతూ, ఆ వేరుతనములో నాది నా వాళ్ళని ఏకత్వ భావాన్ని పెంచుకొని వెళ్తాను. అంటే ఒక చెట్టుకి అనేక కొమ్మలు ఉన్నట్టు, అనేక కాయలు ఉన్నట్టు, అనేక పువ్వులు ఉన్నట్టు, అనేక ఆకులు ఉన్నట్టు చెట్టు ఒకటే. అలా కుటుంబం అనే వృక్షం నాది. ఇది అంగీకరించడం వస్తే, ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని అంగీకరించడం వస్తే, ఈ ఏకత్వంలో ఆ భిన్నత్వాన్ని నడపటం వస్తే, ఘర్షణలు లేకుండా పెద్ద తపస్సు అయిపోతుంది. అంటే ఏకత్వము భిన్నత్వం ఒకే చోట ఒకేసారి ఉన్నాయి నీ లోపల. అదే కుటుంబం. నాది అనే ఏకభావంలో ఉంది కుటుంబం. ఆ మనం అనే నాది, నేను, మొత్తం ఇదంతా కలిపితే నేను. నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, ఇప్పుడు నా కుటుంబ బాధ్యతలు ఎవరో, అదంతా కలిపితే నేను. ఆ ఏకత్వము అనేటువంటి దాంట్లో ఉన్న భిన్నత్వం అది నా వాళ్ళందరూ. ఆ మనమనే నేనది. అలాగే సృష్టి అంతా కూడా మనమనే నేనే. సృష్టి భిన్నత్వంగా కనపడుతుంది, కానీ దీనికి ఆధారంగా ఉన్న ఏకత్వం సృష్టి సత్యం ఒకటే, శక్తి. ఆ శక్తే సృష్టిగా అనేకంగా తనలో తనను వ్యక్తపరుచుకుంటున్నది. దాన్ని అక్కడ సాధించాలంటే దీన్ని ఇక్కడ సాధించుకోవాలి. అందుకే మహాత్ములు మనకి అనేక రూపాలైనటువంటి కథలు, అనేక రూపాలైనటువంటి ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన సాహిత్య గ్రంథాలు అందించెళ్ళారు. అందులో పూర్తిగా జ్ఞానాన్ని చెప్పేవి ఉంటాయి. మళ్ళీ జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఎటుపోతారో ప్రజలని సరైన దారిలో వెళ్ళడానికి అవసరమైన కథలు ఉంటాయి. ఏవైనా కానీ ఒక్క కథలో అన్ని చెప్పలేరు, ఒక్క విషయంగా ఒక్క ఉపన్యాసంలో అన్ని చెప్పలేరు, ఒక్క గ్రంథంలో అన్ని చెప్పలేరు. ఇది అనంత సృష్టి. మానవుడి జీవితం 100 సంవత్సరాలంటే ఎన్ని భావాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని స్థితుల మార్పు. పసిబిడ్డగా పుట్టిన కాడి నుంచి వృద్ధాప్య మరణ దశ వరకు అనేక స్థితులు మారిపోతూ ఉంటాడు. ఏ స్థితికి ఆ స్థితికి జ్ఞానం అర్థమవుతుంది తప్ప మొత్తం జ్ఞానం అర్థం కాదు వాళ్ళకే. అందుకని స్థితిని బట్టి కూడా జ్ఞానం చెప్పుకుంటూ వెళ్తారు. దాన్ని అర్థం చేసుకోండి. చక్కగా మీ కుటుంబాలను ప్రేమించుకోండి. నేను ఎవరిని ద్వేషించమని చెప్పటంలా, కానీ జీవితంలో మనకివ్వబడిన మన బాధ్యతలో మనం ఈ ప్రదేశంలో దింపబడ్డాం, ఆ తల్లిదండ్రుల దగ్గర దింపబడ్డాం. అవి మనకి ఇవ్వబడింది ప్రదేశం. అక్కడి నుంచి మన జీవితంలోకి వచ్చిన జీవిత భాగస్వాములు మనకు ఇవ్వబడిన వాళ్ళు. మన శరీరం మనకు ఇవ్వబడింది, మన మనుషులు మనకు ఇవ్వబడ్డారు. మన ప్రయత్నంతో మనకు లభించేవి, మనకు దొరుకుతున్నవి, సృష్టిలో మనకు ఇవ్వబడినవి. వీటన్నింటితో నువ్వు తపస్సు చేయి. ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని పెట్టుకో. ఇప్పుడు డబ్బు సంపాదించిన కుటుంబ సభ్యులందరికీ పెడుతున్నాను, వీళ్ళందరినీ బాగా చూసుకుంటున్నానంటే అర్థం ఏంటి? ఇదంతా నేనే, నా వాళ్లే, ఏకత్వ భావన. అందుకని నేను సంపాదించిందంతా వీళ్ళకి పెడతా, నా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటా. అప్పుడు అక్కడ భిన్నత్వంలో ఏకత్వం మొదలైంది, స్టార్ట్ అయింది, నేను నేర్చుకోవటం మొదలైంది.
అదే భిన్నత్వంలో ఏకత్వాన్ని కుటుంబం నుంచి సృష్టిలోకి వచ్చే ప్రపంచానికి వచ్చే. ఇక్కడ నువ్వు డబ్బు పెట్టక్కర్లా, ఏం చేయక్కర్లా, భావ సాధన. నా కుటుంబం లాగానే ఇది విశ్వ కుటుంబము, నాది విశ్వ కుటుంబంలో ఉన్న ఒక చిన్న కుటుంబం. ఏ విశ్వం మొత్తం ఒక కుటుంబమే, ఏకశక్తి అది. అప్పుడు ఆటోమేటిక్గా మోక్ష భావన ఈజీ అవుతుంది. అలా ఈజీ అవడానికి అనుకూలంగా కుటుంబ వ్యవస్థలో ఎవరి జీవితాన్ని వాళ్ళు గడపాల, ధర్మాలను నిర్వర్తించుకుంటూ. దానికి సంబంధించి మహాత్ములు ఎప్పుడు కూడా గృహస్థు జీవితమే గొప్పదని చెప్పారు. అందుకని ఎదుట వాళ్ళు ఒకవేళ సరిగ్గా లేకపోయినా, ఇప్పుడు ఈ సోదరు చెప్పారు, తన బాధలు చెప్పారు. ఇప్పుడు ఏం చేయగలం? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు, వాళ్ళ అత్తమామలు ఏం చేయలేకపోయారు. చెబితే ఆ గురువు ఆ భర్తనే సమర్థిస్తున్నాడు, అతనిదే కరెక్ట్ అంటున్నాడు, ఆ వైరాగ్యమే కరెక్ట్ అంటున్నాడు. ఆ వైరాగ్యం అసలు ఎవరికి రాదు, ఇతనికి వచ్చింది అంటున్నాడు. అతను మోక్షానికి దగ్గరికి వెళ్ళిపోయాడు అన్న భావన చెబుతున్నాడు, అతన్నే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సంస్థకి సేవలు చేయాలి, డబ్బులు ఇవ్వాలి. రియాలిటీ అది కాదు. సంస్థలు బతకాలి, వాళ్ళు మంచి చెబుతారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆ సంస్థలు నడవటం అదంతా తప్పు కాదు. కానీ నీ కుటుంబ జీవితం నుంచి నిన్ను దూరం చేయటం, నీ కుటుంబ సభ్యులు ఎవరైతే బాధపడుతున్నారో, ఎంతమంది కుటుంబ సభ్యులు ఇలా బాధలు పడుతున్నారో అంత పాపాలు దాన్ని తయారు చేసిన వాళ్ళు మొయ్యాల్సిందే. ఎప్పుడూ కూడా బయట ఉన్నటువంటి మతాలు, బయట ఉన్నటువంటి దేవుళ్ళు, బయట ఉన్నటువంటి దేవతలు, ఆ మత ప్రచారకులు, దైవ ప్రచారకులు సమాజ ఉద్ధరణ అంటే ఏంటి? కుటుంబ జీవితాలన్నీ జాగ్రత్తగా గడవటం అవి నేర్పాలి. ఎప్పుడూ సమాజం బాగుండాలంటే గృహస్థు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎందుకని గృహస్థే ఇక్కడ అన్నింటినీ సృష్టించేవాడు, పుట్టించేవాడు, కష్టపడేవాడు, ఉత్పత్తులు తయారు చేసేవాడు. వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా మానవాళికి అవసరమైన సర్వస్వాన్ని గృహస్థే చేస్తాడు. అందుకని గృహస్థులు సక్రమ మార్గంలో నడిస్తే బ్రహ్మచర్యాశ్రమం కరెక్ట్గా ఉంటుంది, వానప్రస్థాశ్రమం కరెక్ట్గా ఉంటుంది, సన్యాసాశ్రమం కరెక్ట్గా ఉంటుంది. అన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి వనరులు, వసతులు గృహస్థాశ్రమం నుంచే వస్తాయి. ఇంకా ఈ సోదరికి చెప్పగలిగింది ఏంటంటే, మన దగ్గరే మాయలు మహిమలు లేవు, ఎటువంటి అద్భుతాలు జరగవు. ఎదుట వాళ్ళు ఎలా ఉన్నా ఇక మన బాధ్యతలు మనం చేసుకోవాలి. మన పిల్లలు, మనది. భర్తగా అతను అలా మూర్ఖుడైతే అవ్వచ్చు, ఇంకా అతను అంటే ఆ మూర్ఖత్వం ఎక్కడో ఎక్కించుకొని ఆ మూర్ఖత్వాన్ని భక్తి అనుకుంటున్నాడు, ఆ మూర్ఖత్వాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అనుకుంటున్నాడు, ఆ మూర్ఖత్వాన్ని అదొక పెద్ద తపస్సులో తాను ఏదో సాధించేసిన వైరాగ్యం అనుకుంటున్నాడు. ఏంటి? భార్యా పిల్లల్ని అశ్రద్ధ చేయటం. దాన్ని మనం ఏం చేస్తాం? అలా కొంతమంది తయారు చేస్తున్నారు మనుషుల్ని వాళ్ళ అనుకూలతల కోసం. అది నిజమైతే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి కోసం సముద్రం మీద వారధి కట్టి యుద్ధం చేయడు. సీతమ్మ తల్లి శ్రీరాముడు ఎంత ప్రేమించుకున్నారో చూడండి ఒకసారి. అసలు సీతమ్మ తల్లి రావణాసురుడు ఎలా ఉంటాడో చూడలేదు. పరపురుషుడితో నాకేం పని అనుకుంది, అశోకవనంలో కూర్చోబెట్టిన ఎత్తుకుపోయి. రావణాసురుడిని చంపేసి రాముడు సీతమ్మ తల్లిని వెనక్కి తీసుకొస్తున్నప్పుడు రాముడిని అడిగింది ఆవిడ, ఏమంటే రావణాసురుడు ఎలా ఉంటాడో ఒకసారి చూపిస్తారా, చంపేశారు కదా అని. ఎందుకని ఆవిడని ఎత్తుకుపోయినప్పుడు మారు వేషంలో ఉన్నాడు. తర్వాత ఆవిడ తలెత్తి అసలు వాడిని చూడలేదు. అంటే ప్రేమ అనే దానికి కూడా మనకు హైయెస్ట్ లో చూపించారు కుటుంబ జీవితం ఎలా గడపాలని. రామాయణం అదే చెబుతుంది, మహాభారతం అదే చెబుతుంది, ధర్మాలు ఎలా ఉంటాయి మనుషుల్లో చెబుతుంది. ఇప్పుడు రామాయణంలో మళ్ళీ అంటారు ఏమంటే ఇంత చెబితే సీతమ్మ తల్లిని రాముడు వదిలేశాడు కదండి అని. అసలు రామాయణం శ్రీరామచంద్రుడు యుద్ధం చేసి సీతమ్మ తల్లిని తీసుకుని వనవాసం పూర్తి చేసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకున్న దాంతో పూర్తయిపోద్ది. తర్వాతదంతా ఎవరో కల్పించారు, మళ్ళీ అందులో చేర్చారు అనేటువంటి కథనం కూడా ఉంది. అయితే ఇవన్నీ ఎవరు నిరూపిస్తారు? ఖచ్చితంగా రాముడు వదలడు, అదంతా చేర్చిందే అయి ఉంటుంది. కానీ ఎవరు ఎందుకు చేర్చారో, ఇంకా ఏమైనా మనకు అందులోంచి ధర్మం మంచి చెబుదామని ప్రయత్నించారేమో తెలియదు. విషయాలను అర్థం చేసుకోండి. అసలు ప్రపంచానికి ఆధారం కుటుంబ జీవితం, ఒక మనిషికి ఆధారం కుటుంబ జీవితమే. కుటుంబాలు విచ్ఛిన్నం చేసేసి దేవుడి పేరుతో, దేవతల పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో, భక్తి పేరుతో కుటుంబాలను విచ్ఛిన్నాలు చేసే వాళ్ళందరూ కూడా
వారి వారి కర్మలు వారు అనుభవించవలసిందే, తప్పదు తప్పదు తప్పదు. ఇక మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ సోదరికి మేలు జరగాలని, ఆవిడికి మానసిక శాంతి లభించాలని, ఆ భర్త మారితే బాగుండు, చక్కవాళ్ళని చూసుకుంటూ అవి కూడా చేసుకోవచ్చు. అవి చేసుకోవద్దని ఎవరన్నారు? నీకు నచ్చినవన్నీ చేసుకో. భార్యాపిల్లల బాధ్యతలు, మొదటి బాధ్యతలు. ఇందాక కౌశిక మహర్షి కథ అదే చెప్పింది. ఆయనకి భిక్షాన్నం పెట్టినాక భర్తకు పెట్టచ్చు, అదేం పెద్ద విషయం కాదు. ఎంతసేపు పడుతుంది ఆయనకి భిక్షాన్నం పెట్టడం? 2 నిమిషాలు పడుతుంది. 2 నిమిషాలు భిక్షాన్నం పెట్టి భర్తకు పెడితే భర్త వద్దంటాడు. అసలు భర్త కూడా పెట్టమని చెబుతాడు. కానీ ఏది మొదటి బాధ్యతో మనకి చెప్పడానికి విషయాన్ని చెప్పారు అక్కడ. కాబట్టి మీరే విషయాలను అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు మీరు ఎలా ఉంటున్నారు, మీ కుటుంబ సభ్యులు ఎలా ఉంటున్నారో చూసుకోండి. కుటుంబ సభ్యులు ఎలా ఉన్నా నేను చెప్పేదైతే ఏంటంటే వాళ్ళు ఎలా అయినా ఉండనే ఉండండి, మీ ధర్మాలు మీరు చేయండి. ఎందుకని ఆ ధర్మమే తపస్సు. ఆ తపస్సుకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఆ ఫలితం వస్తుంది అనడానికి ఈ కథలో కొంగన కాల్ చేయటం కాదని ఆవిడ చెప్పింది. అంటే ఏంటి? అది మహిమ కాదు. అక్కడ మనకి చెప్పాలి అంటే నువ్వు పడిన కష్టానికి, నీ ధర్మానికి, నీ పాతివ్రత్యానికి, నీ బాధ్యతలకి, నీ కర్తవ్యాలకి, నువ్వు చేసిన దానికి సృష్టిలో ఒక సరైన ఫలితం ఉంటుంది. అంటే ఆ ఫలితం ఏంటో నీకు తెలియదుగా. అందుకని అది మనకు అలా శక్తులుగా మహిమలుగా చూపించారు ఊరికనే. అది అలా కాదు, నీ ఫలితం నీకు ఉంటుంది. నీకు చక్కగా కుటుంబం, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ మనసు బాగుంటుంది, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఆత్మశాంతిగా ఉంటావు. అలా నీకు ప్రకృతిలో సమకూరవలసినవన్నీ చక్కగా నీకు, నీ కుటుంబానికి నీ అన్నీ సమకూరుతాయి. నీ బాధ్యతలు నువ్వు చేయి. ముందు నీకు ఆత్మతృప్తి ఉంటుంది, మనోతృప్తి ఉంటుంది. ఎదుటి వాళ్ళని వదిలేయండి, ఎవరి బాధ్యతలు అది చేయండి. ఎందుకని ఎదుటి వాళ్ళని మార్చడం మన చేతిలో లేదు లేదు లేదు. అందుకని ఇవి చెప్పబడుతున్నాయి, అందరూ విని మారండి. ఎవరి బాధ్యతలు వాళ్ళు చేసుకోండి. మీరేమి చేయక్కర్లే. మీ ఇళ్లలో, మీ కుటుంబాలలో, మీ కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎలా ఉన్నా మీరు ధర్మంగా ఉండండి, మీరు మంచిగా ఉండండి. అలానే ఎలాంటి వాళ్ళైనా ఎలా ఉన్నా అంటే తాగుబోతులు, తిరుగుబోతులు ఇలా అయితే మార్చుకోవాలి, వాళ్ళకి సహకరించకూడదు. అయితే అలానే అన్నం పెట్టడం మానేయటం ఇలాంటివి చేయకూడదు. ఎంతవరకు ధర్మం అది చేయండి. వాళ్ళు చేసే తప్పులకి సహకరించకండి. దొంగలు ఉంటారు, సహకరించకండి. మోసాలకి సహకరించకండి. కొంతమంది భార్యాభర్తలు కలిపి మోసం చేస్తుంటారు. ఏమన్నా అత్తమామలను వదిలేసేవాళ్ళు, వృద్ధాశ్రమాల్లో పెట్టేవాళ్ళు, అనాథాశ్రమాల్లో పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ భార్యాభర్తలు కలిసి చేసిన బ్యాచ్లాగా ఇవన్నీ. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూడొద్దు అంటే కుటిలత్వం ఉన్న భార్యాభర్తలు ఉంటారు. చాలా ప్రమాదం అది. అందుకని అందరికీ జ్ఞానం చెప్పబడుతుంది, ఎవరు తీసుకుంటారో తెలియదు. మహాత్ములు అలా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో జ్ఞానాన్ని తీసుకుని ఆచరించగలగటమే తపస్సు. కుటుంబ తపస్సును మించినటువంటి తపస్సే లేదు. ఎందుకని భిన్నాభిప్రాయాల మధ్యలో వాళ్ళను సంతృప్తి పరుస్తూ నేను సంతృప్తిగా ఉండాలి. పెద్ద తపస్సు అది. ఎన్నో ఓర్చుకోవాలి, ఎంతో ఆగాలి. నాకు నచ్చలేదన్న ప్రతి చోట ఆగాలి, ధర్మం ఆలోచించాలి, మంచి ఆలోచించాలి. చాలా కష్టం తెలిసేది. అందుకే చాలా మంది ఇది వదిలిపెట్టేసి చక్కగా దేవుళ్ళలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఈ కుటుంబాలు వదిలి పారిపోయి దేవుడి పేరుతో సమూహాలు తయారు చేసుకుంటే చాలా ఈజీ. అది ఆ సమూహాల్లో కలిసిపోవటం ఈజీ, ఆ సమూహాలు తయారు చేసుకోవటం ఈజీ. అన్నిటి ఫ్రీగా, డబ్బులు ఫ్రీ, తిండి ఫ్రీ, సేవలు ఫ్రీ, గౌరవాలు ఫ్రీ. తీవ్రమైన అహంకారులు కుటుంబ తపస్సు చేయలేని వాళ్ళు అటువైపు పోతారు. పోయినాళ్ళు పొందేది ఏముండదు. ఎందుకనంటే ధర్మపరమైన జీవితం నువ్వు గడపలేదు. కుటుంబ జీవితం ధర్మపరమైన జీవితం. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ గ్రంథాలైనా మళ్ళీ తిరగేసి ఒకసారి చదువుకోండి. అందులోంచి జ్ఞానానికి వెళ్ళమన్నారు. అక్కడే ఉండిపోయి అతుక్కుపోకుండా కుటుంబ జీవితాన్ని ధర్మంగా గడుపుతూ జ్ఞానానికి వెళ్ళమన్నారు. వశిష్ఠ మహర్షి, ఆయనకి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆయన ఆత్మజ్ఞానే. శ్రీరామచంద్రుల వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించింది ఆయన. అదే యోగ వాసిష్టము. ఇప్పుడు శంకరాచార్యుల వారికి తల్లి ఉన్నారు. ఆయన మళ్ళీ తన తల్లికి అన్ని చేశారు. చివరి దశలో వచ్చి నదికెళ్ళి నీళ్లు తెచ్చుకోలేక తన తల్లి ఇబ్బంది పడుతుందని నదిని తన తల్లికి అనుకూలంగా ఇంటి ముందు నుంచి ప్రవహించమని కోరారంట. అంటే ఇవన్నీ మనకి ఇప్పుడు ఏం చెప్పి అంటే ఏంటి? ఆయన తల్లిని మర్చిపోలేదు, తల్లికి అన్ని సమకూర్చారని చెప్పాలి. అలా చెప్పాలి అంటే
మనకది ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి? మళ్ళీ ఆయన ఇంటికి వచ్చాడా, ఏం చేసి, ఇవన్నీ అడుగుతాం మనం. అది సారాంశం చెప్పదలిచారు, మహిమలు మాయలు అద్భుతాలు కాదు. అందుకని ప్రకృతే వాళ్ళకి అనుకూలించింది అనే విషయాన్ని చెబుతున్నారు. అలా ధర్మంగా ఉన్న అందరికీ ప్రకృతి అనుకూలిస్తుంది. ఎందుకని ఇప్పుడు మనం పీల్చుకునే గాలి ప్రకృతి కాదా? దొంగలు కూడా అదే పీల్చుకుంటున్నారు. అనుకూలిస్తుంది, బతికిస్తుంది, బ్రతకనిస్తుంది, నేర్చుకుంటామేమోనని. నేర్చుకోమని జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. పంచభూతాలు ప్రకృతేగా, మనం తినే ఆహార పదార్థాలు ప్రకృతేగా, అన్ని సృష్టిలోంచి వచ్చినాయిగా. అసలు ఎందుకు భార్య ప్రకృతే, భర్త ప్రకృతే, పిల్లల ప్రకృతే. మనందరం ప్రకృతిలోనే ఉన్నాం. ప్రకృతి ఇచ్చిన శరీరాలు ఇవి, ప్రకృతి ఇచ్చిన ఇంద్రియాలు ఇవి. దీన్ని కొంచెం జ్ఞానంగా ఉపయోగించుకోమని జ్ఞానాన్ని కూడా ప్రకృతి చెబుతుంది. అది తపస్సు అయిపోద్దని. అందుకని కుటుంబ జీవితాన్ని మించిన తపోమయ జీవితం లేదు. ఆ భిన్నత్వంలో ఏకత్వం కుటుంబ జీవితంలో సాధ్యము. అక్కడ నిన్ను నువ్వు అనేక సార్లు అనేక సందర్భాలలో నిత్యము అదుపు చేసుకుంటూ వాళ్ళని సంతృప్తిగా ఉంచుతూ నువ్వు సంతృప్తిగా ఉండడం అనే తపస్సే చేయాలి. ఆటోమేటిక్గా అందుకు వచ్చేస్తుంది. మనమనే ఏకత్వపు నేను కుటుంబం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ విశ్లేషించుకున్నాం. ఇలా ఒకటొకటి విశ్లేషించుకుంటూ ఆలోచించుకుంటూ జీవితాన్ని సహజంగా జీవించాలి. ఇక్కడ ఏ అసహజత్వం లేదు, ఏ అద్భుతాలు మహిమలు మాయలు లేవు లేవు లేవు. ఆలోచించి చూడండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, నేను అతి సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలివేసి మీ మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.